గుడ్ ఈవినింగ్. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇవాళ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన ప్రత్యేక చర్చా కార్యక్రమం. ఈ చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ గారు పాల్గొంటున్నారు. అట్లాగే బీజేపీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి పాల్వై రజనీ కుమార్ గారు పాల్గొంటున్నారు. టీడీపీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు పాల్గొంటున్నారు. ఇక బడ్జెట్ విషయానికి వచ్చినట్టయితే ఈ బడ్జెట్ బాగుంది అని చెప్పేసి ప్రధానమంత్రి కితాబునిచ్చారు. సామాన్యుల బడ్జెట్ దేశ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్ అని చెప్పేసి కొనియాడారు. ఈ బడ్జెట్ 34,83,000 కోట్లతోటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. గత ఏడాది ప్రతిపాదించినటువంటి బడ్జెట్ 30,42 కోట్లు అయితే సవరించిన నాటికి, అంటే ఈ బడ్జెట్ అంచనాల బడ్జెట్ వేరు, సవరించిన బడ్జెట్ వేరు. ఇప్పుడు సవరించిన దానికి 34,50,000 కోట్లు. అంటే గత ఏడాది ఫిబ్రవరిలో ప్రతిపాదించిన బడ్జెట్తో పోలిస్తే ఇప్పుడు సవరించిన బడ్జెట్లోనే 4,10,000 కోట్ల రూపాయల అదనంగా. ఇది కరోనా ప్రభావం స్పష్టంగా కనపడుతోంది. కరోనా సృష్టించినటువంటి ఆర్థిక సంక్షోభాన్ని, ఆరోగ్య సంక్షోభాన్ని పరిష్కరించే దిశగా ఈ బడ్జెట్ ఉందని ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు. గత బడ్జెట్తో పోల్చినట్టయితే 4,40,000 కోట్ల రూపాయలు అదనంగా, గత ఏడాదితో పోల్చినట్టయితే అదనంగా ఈ బడ్జెట్ లోపల కేటాయింపులు ఉన్నాయి. ప్రధానంగా 6 సూత్రాలు, మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ది బడ్జెట్, 6 అంశాలు. ఒకటి హెల్త్ అండ్ వెల్బీయింగ్, రెండోది ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మూడోది ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఫర్ ఆస్పిరేషన్ ఆఫ్ ఇండియా, నాలుగోది హ్యూమన్ క్యాపిటల్, ఐదోది ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఆరోది మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్. ఈ 6 సూత్రాల ఆధారంగానే బడ్జెట్ రూపొందించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో ప్రధానంగా 2,23,846 కోట్లు ఆరోగ్య రంగానికి కేటాయించారు. కరోనా సృష్టించినటువంటి ఆరోగ్య సంక్షోభాన్ని పరిష్కరించే దిశగా ఈ కేటాయింపులు ఉన్నాయి. గత ఏడాది ఇది కేవలం 94,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ కేటాయింపులు 137% అధికం. ఇప్పుడు దేశ ప్రజలంతా కూడా తమకు ఆరోగ్య భద్రత కావాలి, అలాగే ఉపాధి భద్రత కావాలి, ఉద్యోగ భద్రత కావాలి అని నిర్ణయిస్తున్న నేపథ్యంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి కూడా పెద్ద ఎత్తున కేటాయింపులు, తద్వారా ఉపాధి అవకాశాల కల్పన, పేదలకు ఉపాధి అవకాశం కల్పించేందుకు ఈ బడ్జెట్లో ప్రధానంగా కేటాయింపులు జరిపారు. దీని మీద కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ గారు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. ఇందిరా శోభన్ గారు, బీజేపీ అంతా కూడా ఇది అద్భుతమైన బడ్జెట్ అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మీరేం స్పందిస్తారు? అంటే కాంగ్రెస్ ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ లాంటి వాళ్ళని కూడా పెదవిర్చారు. రాజకీయంగా పెదవిర్చడం ఎప్పుడూ ఉండేదే, కానీ నిర్మాణాత్మకంగా మీకు దీని అబ్జర్వేషన్స్ ఏంటి, మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఇందిరా శోభన్ గారు. బడ్జెట్ ఎప్పుడు కూడా కన్స్ట్రక్టివ్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, ప్రాక్టికల్కి దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవ్రీ టైం బడ్జెట్ అంటే అంకెల రూపకంగానే ఉంటుంది. దాన్ని గ్రౌండ్లో క్షేత్రస్థాయికి వచ్చేసరికి ఇంప్లిమెంట్ చేసే దాంట్లో మనం 10% కూడా చేసే పరిస్థితుల్లో కనబడతలేవు. ఎప్పటికప్పుడు కూడా అది నడుస్తుంది. అంకెల్లో మాత్రం పెద్ద పెద్ద అక్షరాల్లో మనం వేలల్లో లక్షల్లో బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఎవ్రీ టైం. బట్ దురదృష్టం ఏంది అని అంటే ఇవాళ హెల్త్ ఎడ్యుకేషన్ అన్నది ఆటోమేటిక్గా ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ పార్టీస్ ఎవరైనా కూడా దాన్ని పెద్ద మొత్తంలో చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ హెల్త్కి వచ్చినట్లయితే కరోనా సమయంలో మనం నేర్చుకున్నటువంటి పాఠాల ద్వారా అట్లీస్ట్ ఈసారి అయినా కూడా కేటాయింపులు ఇంకా ఎక్కువ చేసి ఉండాలి. అంటే వాళ్ళు మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడంతా 34,50,000 కోట్ల రూపాయల్లో హెల్త్కి సంబంధించి కేటాయింపులు 2,40,000 ఐ థింక్ ఇచ్చినటువంటి దాంట్లో. సో పర్సెంటేజ్ ఆఫ్ లెక్కల్లో తీసుకుంటే కూడా ఎవరీ లెస్ అది. అంటే గత ప్రభుత్వాలు చేయలేదు, 2-3% ఇచ్చారు అని ఉండొచ్చు మీరు, కానీ గతానికన్నా బెటర్గా చేస్తామని కదా మనం అధికారంలోకి వచ్చింది. సో అలాంటి ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉందంట. దీనికి మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను. తెలంగాణ రాష్ట్రంలో ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది. ఎయిమ్స్ని మనం కరోనా సమయంలో ఎక్కడైనా వాడినామా? దాన్ని నిధులు లేకపోవడం వల్ల దాన్ని మనం ప్రాపర్గా వాడలేకపోయినాం. రాష్ట్రము కేంద్రం మీద నెట్టం, కేంద్రం రాష్ట్రం నెట్టం పరిపాటిగా తయారైపోయింది. కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి మీరు తయారు చేసినప్పుడు ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటివన్నీ కూడా పర్యవేక్షణ చేసుకోవాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉంది. మీరు వేరే రాష్ట్రాలతో దేశాలతో కనుక మనం కంపేర్ చేసుకున్నట్లయితే ప్రతి దగ్గర వాళ్ళు ఒక సిటిజన్ అంటే ఆ సిటిజన్కి హెల్త్ ఇన్సూరెన్స్ వాటికి సంబంధించిన ప్రైమరీ ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్. నువ్వు
ఆడ అడుగు పెట్టినవు అంటేనే యాజ్ ఎ సిటిజన్గా ఇవన్నీ ఫస్ట్ నోట్ చేసుకుంటారు. ఇప్పుడు మన దగ్గర కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు బడ్జెట్లో పెద్ద వేశారు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అలో చేశారు. అయితే ఇప్పుడు అది చేయాల్సిన ప్రతి ఒక్కరిది కంపల్సరీ. ఇప్పుడు ఆధార్ కార్డు ఎలా అయితే ఉందో అట్లానే ప్రతి ఒక్క సిటిజన్కి హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది అది గవర్నమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే నవాడేస్ హెల్త్కి, ఎడ్యుకేషన్కి తను సంపాదించిన సంపాదన అంతా కూడా వాటి మీదనే మనం పెడుతున్నాం. అయితే ఇక్కడ బేసిక్గా మనం కంపేర్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే డిమానిటైజేషన్, జిఎస్టీ వీటి తర్వాత చాలా వరకు ప్రజల యొక్క జీవితాలు అతలాకుతలమైన ఈరోజు, దానికి తోడు కరోనా, మన లైఫ్ అంతా కూడా అంటే ఆర్థిక వ్యవస్థ అన్నది కూడా తిరోగమనం వైపు ఉన్నమాట ముమ్మాటికి వాస్తవం. దానిని కొంచెంగా మనం పురోగతి వైపు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు సామాన్యుడికి, గ్రామాల్లో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి వాడికి వాని యొక్క ఏమంటారు కొనుగోలు శక్తి పెరగాల్సిన అవసరం ఉంది. ఆ శక్తి రావాలి అంటే ఏం చేయాలి మనము? ఆటోమేటిక్గా ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపులే మీరు చెప్పినట్టుగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు, కరోనా ప్రభావం వల్ల కుదేలైనటువంటి ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ఈ రకమైన సాహసోపేతమైనటువంటిది గత ఏడాది 30,42,000 కోట్లు పెడితే దాన్ని రివైజ్ చేశారు. 4,10,000 అదనంగా ఖర్చు పెట్టారు. 34,50,000 కోట్ల రూపాయలు రివైజ్డ్ ఎస్టిమేషన్. ఇప్పుడు 2021-22కు ప్రతిపాదిత అంచనాలు 34,83,000 కోట్ల రూపాయలు. గత ఏడాది బడ్జెట్తో పోల్చినట్టయితే ఇప్పుడు 4,40,000 కోట్ల రూపాయలు అదనంగా పెంచారు. ఇది సమస్య పరిష్కారంలో భాగంగానే పెంచారనేటువంటిదే నిపుణుల మాట. నేనేమంటున్నానంటే అంకెలు పెట్టడం నేను సంతోషపడుతున్నా, చాలా, నేను కాదనట్లేదు దాన్ని. కానీ నేను ఎప్పుడు మనకి ఆ పేదవాడికి కొనుగోలు శక్తి పెరగాలి. ఎప్పుడు పెరుగుతుంది? మీరు ఆటోమేటిక్గా ఒక 6 నెలల కాలం పాటు, అంటే మనము కరోనా సమయంలో ఒక 500 రూపాయలు మీరు ఒక 3 నెలలు ఇచ్చారు. ఆ తర్వాతకి మీరు ఏం చేస్తున్నారు? ఎన్ని కష్టాలు పడ్డాం అని చూస్తాం. అంటే దీనికి ఈ విధానం ద్వారా ఇవాళ పేదలకు మెడికల్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. ఇప్పటి వరకు వాళ్ళు ఏమైనా ఆరోగ్య సమస్య వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి, మెడికల్ ఖర్చులకు ఎక్కువ ఖర్చు పెట్టడాలు, ఇప్పుడు ఆ మేరకు వాళ్ళకు మెడికల్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. ఆ రకమైనటువంటి నిపుణుల మాట మనకు బీజేపీ నాయకురాలు అధికార ప్రతినిధి పాల్వాయి రాజేంద్ర కుమార్ గారు ఉన్నారు. పాల్వాయి రాజేంద్ర కుమార్ గారు, ఇంకా ఆరోగ్య రంగానికి కూడా ఇంకా కేటాయింపులు పెరిగితే బాగుండు. ఉన్న వాటిని స్వాగతిస్తున్నాం, బాగానే ఉంది కేటాయింపులు ఆరోగ్య రంగానికి, కానీ ఇంకా కేటాయింపులు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రంగాలకు ఇంకా ప్రాధాన్యత ఇచ్చి ఉండాల్సింది అనేటువంటి ఒక సూచన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇందిరా శోభన్ గారు చేస్తున్నారు. ఏం చెప్తారు? బీజేపీ తరఫున పాల్వాయి రాజేంద్ర కుమార్ గారు మీ కేటాయింపులను స్వాగతిస్తూనే సూచనలు చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. మీరు స్వాగతించినందుకు ముందు థ్యాంక్ యూ. తర్వాత మీ సూచనలు కూడా, ఎందుకంటే గతంలో మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కానీ లేదా గతంలో బడ్జెట్ లో కానీ చూసినప్పుడు ఆరోగ్యానికి పెద్దపీట వేసింది ఈ బడ్జెట్. నెవర్ బిఫోర్ ఈ బడ్జెట్ అనేది ముందెన్నడూ లేని విధంగా ఒక కొత్తగా రూపకల్పన చేసినటువంటి బడ్జెట్ ఇది. ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి బడ్జెట్. ఈరోజు దేశం యొక్క ఉన్నతి కోసం, దేశం యొక్క ప్రగతి కోసం పనిచేసేటువంటి బడ్జెట్ ఇది. ప్రపంచ దేశాలే ఆర్థికంగా కుదేలైనటువంటి సందర్భంలో కూడా వాళ్ళు యుఎస్ లో కానీ ఇంకెక్కడ కానీ తీసుకున్నటువంటి కొన్ని చర్యలను ఈరోజు పెద్ద ఎత్తున ఉపాధి రంగంలో పెట్టినటువంటి ఆ సందర్భాలని మనం గుర్తు చేసుకోవాలి. ఆరోగ్య రంగంలో పెట్టినటువంటి సందర్భాలను గుర్తు చేసుకోవాలి. ఈరోజు ఒక పెద్ద హెల్త్ సెంటర్ని ఈరోజు స్టార్ట్ చేసినట్టు మన బడ్జెట్ లో చూపించారు. అంటే హెల్త్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో చూడండి. కరోనా వ్యాక్సినేషన్ తయారీ దానికి 34,000 కోట్ల రూపాయలు వెచ్చిచ్చారు. అంటే ఆరోగ్యమే కాదు, ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త డిసీజెస్ కూడా ఒక ఇది ఉండాలి, ఎరాడికేషన్ సెంటర్ ఒకటి ఉండాలని చెప్పేసి, ఇంకేం వస్తాయో అని చెప్పేసి ఇది చేశారు. తర్వాత స్వచ్ఛ భారత్ కింద 1,14,000 కోట్ల రూపాయలు ఈరోజు వెచ్చించారు. ఎక్కడైతే దేశం పరిశుభ్రంగా ఉంటుందో, ప్రజలందరూ పరిశుభ్రంగా ఉంటారో, రోగాలకు దూరంగా ఉంటారు. సో అటువంటి విధంగా ఈరోజు స్వచ్ఛ భారత్ కి పెద్ద పీట వేసినటువంటి పరిస్థితులు మనం ఈ బడ్జెట్ లో చూడాలి. తర్వాత ఈ బడ్జెట్ అనేది పురోగతి కోసము, దేశ పురోగతి కోసం తీసుకుంటున్నటువంటి బడ్జెట్ గా మనము చూడాలి తప్ప ఈ బడ్జెట్ లో మనమైతే ఈ బడ్జెట్ ద్వారా మనం ఆశించిన విధంగా ఫలితాలు రావట్లేవు, మేము ఇంకా గొప్పగా అనుకున్నాం, ఇది ఏది డైరెక్ట్ గా మీకు కనిపించదు. రేపు ఇప్పుడు ఒక్కటి మీరు ఆలోచించండి సార్, చాలా పెద్ద ఎత్తున యువత ఉన్నటువంటి దేశం మన దేశంలో ఉన్నటువంటి యువత కోసం మనం పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరం మన మీద ఉంది సార్. ఈ రోజు పెద్ద ఎత్తున ఈ బడ్జెట్ అలొకేషన్ లో మీరు చూడండి, ఒక్కొక్క రంగంలో ఈ అలొకేషన్ల ద్వారా ఏమవుతుందంటే
ఉపాధి రంగాలలో వెచ్చించినాయి. అంటే ఈ ఇన్ఫ్రా గాని మిగతా వాటి మీద గాని ఈ రోజు వెచ్చించిన విధంగా చూసినట్లయితే మోర్ దాన్ ఇందులో 5.5 lakh crores మేడం. 5,54,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్రా రంగానికి కేటాయించారు. సార్ ఇది చాలా పెద్ద బడ్జెట్ సార్, చాలా పెద్ద మొత్తము. ఇందులో చాలా పెద్ద ఎత్తున ఉపాధి దొరుకుతుంది, చాలా పెద్ద ఎత్తున యువత ఈ రోజు పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, Yes. చాలా పెద్ద ఎత్తున మన దగ్గర టూరిజం డెవలప్ అవుతుంది, చాలా పెద్ద ఎత్తున ఈ రోజు ఇన్వెస్టర్స్ Yes. మన ఇండియాకి Yes, madam, మనకు TDP అన్ని కూడా ఆలోచన చేసి ఎస్ నేను ఒక టీడీపీ నాయకురాలు మనకు జ్యోత్స్న గారు వచ్చారు. జ్యోత్స్న గారు, ఈ బడ్జెట్ సమతులిత బడ్జెట్ అద్భుతంగా ఉందని చెప్పేసి బీజేపీ చెప్తున్నారు. కాంగ్రెస్ నాయకురాలు ఆరోగ్య రంగానికి కేటాయింపులు బాగానే ఉన్నాయి, విద్యా రంగానికి కూడా ఇంకా కొంత కేటాయింపులు చేసి ఉంటే బాగుండేదని సూచన చేశారు. కానీ హెల్త్ కేటాయించిన కేటాయింపులు మాత్రం స్వాగతించారు. టీడీపీ తరఫున మీరేం చెప్తారు? డెఫినెట్గా ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఇది ఒక రకంగా నిరాశాజనకం అని అంటామండి మేము. ఎందుకు అని అంటే దానికి రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ అంటే మనం హెల్త్ సెక్టర్ గురించి మాట్లాడినా, ఎడ్యుకేషన్ సెక్టర్ గురించి మాట్లాడినా నిజంగానే డెఫినెట్గా వాళ్ళు కొంత అక్కడ ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళినటువంటి మాట వాస్తవమే. కానీ అదే మనం కనుక పరిగణలోకి తీసుకుంటే ఓవరాల్గా ఇప్పుడు రజనీ గారు మాట్లాడుతుంటే నేను వచ్చాను కాబట్టి రజనీ గారు మాట్లాడిన దాంట్లో కొన్ని విషయాలు నేను మాట్లాడతాను. ఉపాధి అవకాశాలు అని మాట్లాడారు. ఇవాల్టి రోజున ప్రభుత్వ రంగ సంస్థలు మీరు ఎప్పుడైతే నిర్వీర్యం చేస్తున్నారో, వాటిని ఎప్పుడైతే మీరు ప్రైవేట్ పరం చేస్తున్నారో, ఆల్రెడీ యు ఆర్ క్రియేటింగ్ ఎ డెర్త్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ దేర్. మీరు ఆల్రెడీ అక్కడ ఒక అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటి ఒక పదానికి అక్కడ చాలా పెద్ద ఊతం ఇస్తున్నారు అక్కడ. అది పెద్ద పాయింట్ అది. అండ్ ఆల్సో ప్రైవేట్ సెక్టర్ లో జనరేట్ అవుతున్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎందుకు కన్సిడర్ తీసుకుంటలేరు? దట్స్ నాట్ ద కేస్ సార్. నేను ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇఫ్ వి కన్సిడర్ ది, ఒక్క నిమిషం రజనీ గారు, నేనేమంటున్నా అంటే ప్రైవేట్ సెక్టర్ ప్రభుత్వం ఇప్పుడు ఫెసిలిటేటర్ పాత్రను పోషిస్తోంది, ప్రొవైడర్ పాత్రను పోషించట్లేదు. ఐ విల్ నాట్ ఆర్గ్యూ ఆన్ దట్ పాయింట్. నేనేమంటున్నా అంటే లాభాల్లో ఉన్న సంస్థల్ని వాటి రోజున మీరు ప్రైవేటు పరం చేసి ఉన్నటువంటి ఆల్రెడీ ఇన్ ద కంట్రీ బికాస్ ఆఫ్ సెవరల్ ఫ్యాక్టర్స్. నేను ఇవాళ బీజేపీ అధికారంలో ఉందో అంతకు ముందర కాంగ్రెస్ అధికారంలో ఉందో కాదు, బికాస్ ఆఫ్ సెవరల్ ఫ్యాక్టర్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, ఎంత పెరుగుతోంది అనేటువంటిది మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ పార్టీల పరంగా నేను మాట్లాడట్లేదు, రజనీ గారు ఒక్క నిమిషం, ఇక్కడ పార్టీల పరంగా నేను మాట్లాడట్లేదు. ఓవరాల్ గా ఇఫ్ వీ హ్యావ్ టు అనలైజ్ ది బడ్జెట్ ఆన్ అ హోల్, డెఫినెట్ గా విత్ రెస్పెక్ట్ విత్ రిగార్డ్ టు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, డెఫినెట్ గా ఇట్ ఈస్ అ డిసప్పాయింటింగ్ బడ్జెట్ అంటాను నేను. బట్ ఉదాహరణ చెప్తా. షిప్మెంట్ విషయంలో 1,50,000 కోట్ల రూపాయల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రాబోతోంది. ఇక్కడ కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో రాబోతున్నాయి. ఆల్రెడీ లాభాల్లో ఆలోచించండి. బడ్జెట్ ఎప్పుడు కూడా రజనీ గారు నన్ను మాట్లాడిన తర్వాత క్రాస్ టాక్ వద్దు, వినపడదు. ప్లీజ్ రజనీ గారు, యూ విల్ గెట్ యువర్ టర్న్ ప్లీజ్. నేను ఏమంటున్నా అంటే అండి, ఇట్స్ ఓవరాల్ గా ఎందుకు నిరాశాజనకం అన్నానంటే కపుల్ ఆఫ్ ఇష్యూస్. ఇంకొక పాయింట్ కూడా నేను మాట్లాడుతున్నాను. ఫస్ట్ పాయింట్ నేను ఎంప్లాయ్మెంట్ గురించి ఎందుకు మాట్లాడినాను అంటే ఆల్రెడీ లాభాల్లో ఉన్నటువంటి సంస్థల్ని మీరు ప్రైవేటు పరం చేస్తున్నప్పుడు డెర్త్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది డెఫినెట్గా. మీరు దాన్ని వీటన్నిటితోటి మీరు నేను ఇది చేసేస్తా అంటే కాదు, ఉన్నటి దాన్ని మీరు ఎందుకు నాశనం పట్టిస్తున్నారు అనేటువంటిది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఇవాల్టి రోజున 1.5 year నుంచి ఆల్మోస్ట్ మోర్ దాన్ అన్ ఇయర్, ఇఫ్ ఇట్ నాట్ 1.5 year కాకపోయినా ఒక 1 year నుంచి కూడా సామాన్యుడి మీద ఎంత ఘోరమైనటువంటి భారం పడిందో మనం చూస్తూనే ఉన్నాం. వివిధ అంశాలు అక్కడ కరోనా నేపథ్యంలో తర్వాత జరిగినటువంటి వివిధ పరిణామాల దృష్ట్యా ఇవాళ రోజున సామాన్యుడు, ముఖ్యంగా ది మిడిల్ క్లాస్ పర్సన్ ఈజ్ ది వర్స్ట్ ఎఫెక్ట్. అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ రోజున ఒక సెస్ అనేటువంటిది వచ్చింది. దానితో ఇట్ హ్యాస్ గాట్ ఆల్వేస్ అ రిపిల్ ఎఫెక్ట్ అండి. ఈ పరిస్థితుల్లో రిపిల్ ఎఫెక్ట్ ఉన్నటువంటి ఒక సెస్ని మీరు తీసుకొచ్చినప్పుడు, దాని భారం సామాన్యుడి మీద ఎంత పడుతుందా అన్నటువంటిది ఆలోచించాలి కదా. వీటి మీద సెస్ వల్ల డీజిల్ రేటు ఏమీ పెరగదు. ఇక్కడ సెస్ విధిస్తున్నారు కానీ కస్టమ్స్ డ్యూటీని ఆర్థిక మంత్రి ప్రకటించారు. కస్టమ్స్ డ్యూటీని తగ్గించేశారు. రాష్ట్రాల్లో తీసుకుంటే 33 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ ఆల్రెడీ ఉన్నది.
అవును రాష్ట్ర ఉన్నదా ప్రభుత్వాలు ఎస్ ఉన్నదా దాని మీద మళ్ళీ నేను ఇంకొక 2.5 రూపాయలు 4 రూపాయలు నేను 2.5 డీజిల్ పెట్రోల్ అయితే 2.5 ఇదైతే 4 రూపాయలు వేస్తా అంటే ఇవ్వాలి నేను అగైన్ వీఆర్ ఆల్వేస్ ప్రోగ్రెసివ్ తెలుగుదేశం పార్టీ కానీ ఈవెన్ ఇఫ్ యూ టేక్ మై పర్సనల్ ఫ్రంట్ ఆల్సో ఇట్ ఈస్ నెవర్ వీఆర్ రిగ్రెసివ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నేను అంటే మీరు చెప్తున్నటువంటి యాక్టివిటీస్ వల్ల డీజిల్ రేట్ కానీ పెట్రోల్ రేట్ కానీ ఒక్క పైసా పెరగదు ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు కస్టమ్ డ్యూటీస్ ని తగ్గించేశారు సార్ కస్టమ్ డ్యూటీ తగ్గించేశారు డీజిల్ కాస్కేటింగ్ మీరు చెప్పిందే కాస్కేటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కానీ కాస్కేటింగ్ ఎఫెక్ట్ ఉండకుండానే ఒక్క రూపాయి కూడా డీజిల్ అండ్ పెట్రోల్ రేట్లు పెరగకుండానే ఒక క్లియర్ గా 2.5 రూపీస్ పెరుగుతున్నాయి మళ్ళీ దా మేరకు కస్టమ్స్ తగ్గించేశారు ఆ మేరకు కస్టమ్స్ తగ్గించేశారు let us wait till the night then ఎందుకు అనంటే ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ మనం ఇక్కడ we have to give a very ఆ clear మేరకు picture to కస్టమ్స్ the తగ్గించేశారు people see we have to give a very clear picture to the people what's happening yes we are not here నేనేం చెప్పట్లేదు ఐ యామ్ నాట్ ఆర్గ్యూయింగ్ ఆర్థిక మంత్రి మీరు ఫాలో అయ్యారో లేదో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ sir గారు follow ఇచ్చినటువంటి avakunda if you think చెప్తున్నాను నేను no no I didn't get your name because I'm a little bit late follow avakunda ఎవరు ఇక్కడికి వచ్చి కూర్చోరు ఆర్థిక మంత్రి చెప్పినటువంటి చెప్తున్నాను ఫాలో అవ్వకుండా వచ్చి కూర్చోడానికి ఇంద్రక గాని నేను గాని రజనీ గారు గాని ఎవరు we are not ordinary people కదా we follow and then we come down and when we are putting our point kindly do not interrupt because we are putting our point genuinely just because we don't support a particular party does not mean that we are talking nonsense kindly understand that yes yes ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడినారు ఈ దేశ యువత ఇంచుమించుగా 60% యువత ఉన్నది ఆ యువతకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకుండా ఉన్నటువంటి ఇండస్ట్రీస్ డౌన్ఫాల్ అవుతున్నటువంటి సందర్భంలో ఇది మేము ఏదో చేస్తాం అయిపోతుంది మా యొక్క ఆర్థిక వ్యవస్థ అంతా పురోగతి వైపుకి వెళ్తుందని చెప్పడానికి లేదు ఎందుకు అని అంటే 2019 అండ్ 2020 వరకు ఒక కంపెనీస్ ఏది భారత ఆర్థిక డేటా పర్యవేక్షణ ఒక సర్వే చేసింది ఆ సర్వే ప్రకారంగా ఒక్క ఇయర్ కాలంలోనే 1,47,00,000 మంది యువత ఉద్యోగాలు కోల్పోయినారు వీళ్ళంతే మళ్ళీ ఏంటి యువత ఉద్యోగం కోల్పోతే ఆటోమేటిక్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్గా చిన్న చిత్తక పనులు చేసుకోవడం కోసం అట్లా 40% వేతన జీవులు 42% దినవేతన కార్మికులు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపుకి వెళ్ళినారు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ వచ్చిన తర్వాత చాలామంది కూడా ఎకరా అరెకరా పొలం ఉన్నా కూడా ఊర్లలోకి వెళ్ళి వాళ్ళు ఇవాళ వ్యవసాయం చేసుకుంటున్నారు పిల్లల స్కూల్స్ లేవు పని లేదు ఈ నేపథ్యంలో వెళ్ళారు దీనికి కారణం ఎవరు ప్రభుత్వాల వైఫల్యమే కదా ఇది ఒకటి రెండో అంశం మీరు మాట్లాడుతున్నటువంటి నిజంగానే సామాన్యుడు బ్రహ్మాండంగా చాలా చేయబోతున్నారు వస్తుందని చెప్పేసి సోదరి మాట్లాడుతున్న దానికి మీరు చెప్తున్నటువంటి దానికి కూడా ఇప్పుడు అంటే నిర్మలా సీతారామన్ చెప్పారు పదిసార్లు మీరు మాట్లాడిన దానికి నేను ఒకటి చెప్పదలుచుకున్నా ఇక్కడ ఇవాళ పొద్దున్న మార్నింగ్ గ్యాస్ కమర్షియల్ గ్యాస్ 180 రూపాయలు పెరిగింది గ్యాస్కి అదే డొమెస్టిక్ గ్యాస్ ఆల్రెడీ 750 రూపాయలు ఉంది పెట్రోల్ డీజిల్ ధర మన దగ్గర 92 రూపాయలు సెంచరీకి దగ్గర ఉంది మన పక్కనే ఉన్నటువంటి శ్రీలంకలో 52-53 రూపాయలు ఉంది నేను కాదనట్లే నేనున్నా అధికారంలో ఇంకోరున్నారా కాదు ఓవరాల్గా క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా అది తగ్గాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో కేవలము దీనిపైన 31 రూపాయి 50 పైసలు వాళ్ళ సెస్ కలెక్ట్ చేస్తున్నారు సెంట్రల్ 16 రూపీస్ 50 పైసలు సెంట్రల్ కలెక్ట్ చేస్తుంది ఎందుకు తగ్గించుకోలేకపోతున్నారు మీరు నిజంగానే సామాన్య అంటే ఇది పెరిగినట్లయితే ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది మిగతా అన్నిటిపైన దీని భారం పడుతుంది మరి ఇవాళ కరోనా తర్వాత నా యొక్క లివింగ్ లైఫ్ కాస్ట్ పెరిగింది ప్రతి ఒక్కదానికి పెరిగింది కానీ నా ఇన్కమ్ పెరిగిందా పెరగలేదు మరి నేను ఎట్లా పూడ్చుకోవాలి దీనిని ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించాలి కానీ ప్రభుత్వం సహాయం అందించకుండా నేను ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాను చెప్పడానికి ఇది కేవలం ఆత్మనిర్భర్ భారత్ అనే దానిపైన మీరు ఎప్పుడు కరోనా టైంలో 27 లక్షల కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నామని చెప్పారు ఎవరికి ఇచ్చారు మీరు ఒక్క ఎగ్జాంపుల్ చెప్పమనండి ఈ సెక్టర్ వాళ్ళు ఈ సమయంలో ఇంతమంది బాగుపడ్డారని వాళ్ళని చెప్పమని నేను యాక్సెప్ట్ చేస్తా మీరు ఇచ్చినటువంటి దాన్ని సో ప్రాక్టికల్ దగ్గరగా మనం చాలా రంగాలకి ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీని అలాట్ చేశారు అలర్ట్ చేశారు మీరు ఎప్పుడు చెప్పారు ఇది కరోనా టైంలోనే చెప్పారు ఇప్పుడు కాదు కదా అప్పుడే చెప్పారు ఇవాళ 132 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో నువ్వు ప్రకటించినటువంటి 26 లక్షల కోట్ల రూపాయలు ఒకవేళ పంచినట్లయితే చెప్తున్నా మీకు ఒక్క కుటుంబానికి మీరు అన్నటువంటి 15 లక్షల రూపాయలు అందుతాయి ఇదొక మాట ఇంకోటి చెప్తాను ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఏమంటారు FRBM 3.2 ఉండింది అదే సమయంలో మీరు ఏం చేశారు దానిని 5కి పెంచుతూ అప్పు రాష్ట్రం తీసుకోవచ్చు అని చెప్పేసి మీరు పెట్టించారు సో ఆల్రెడీ 3.2 ఉంటేనే ఈ రాష్ట్రం అప్పుల పాలైంది ఇక మీరు 5కి తీసుకెళ్ళకపోతే ఈ రాష్ట్రం అసలు మనము ఆర్థిక వ్యవస్థను దాన్ని మనం ఒక స్థాయిలో ఉంచగలుగుతామా
మీరు ఆలోచన చేయండి. ఇవాళ దేశవ్యాప్తంగా 1,20,000 కోట్ల రూపాయలు జీఎస్టీ వసూలు చేసిన పన్నులు వచ్చినాయని చెప్పిందన్న ప్రభుత్వం. ఆర్థిక క్రమశిక్షణ ఉండాలనే FRBM యాక్ట్ ని తెచ్చారు. ఎస్, దాన్ని వైలేట్ అయింది ఆల్రెడీ. అది తెలంగాణ రాష్ట్రం వైలేట్ చేసింది దాన్ని. అది అప్పుల పాలు చేసింది ఎవరు? ఈ రాష్ట్రం అప్పుల పాలు చేసింది ఎవరు? కేసీఆర్ సర్కార్ చేసింది. దానికి మద్దతు ఇచ్చింది ఎవరు? భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఒక మాట, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దానికి మద్దతు ఇవ్వట్లే కదా, కేసీఆర్ అప్పుల పాలు చేసినాడు దాన్ని. నువ్వు కనుక ఆ టైంలోనే కొంచెం ఆడిటింగ్ కరెక్ట్ గా చేసి ఎస్ నేను చెయ్యను, దేశవ్యాప్తంగా ఉన్నటువంటిది నేను అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటిది FRBM యాక్ట్ లోన్ కాకుండా ఉండేందుకోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చేశారు. అదే చెప్తున్నాను, ఆ కార్పొరేషన్లకు మద్దతు ఎవరు ఇచ్చిందని అడుగుతున్నాను నేను. కార్పొరేషన్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందనా, కాళేశ్వరం ప్రాజెక్టు పైన నాకు అప్పులు కావాలని చెప్పేసి నేను పెట్టుకున్నప్పుడు నువ్వు కేంద్రం యొక్క మద్దతు లేకుండానే కాళేశ్వరం పైన అప్పులు వచ్చినాయా? మీరు చెప్పండి, అప్పులు వచ్చాయా? ఏ మాత్రం కార్పొరేషన్ దానికి కేంద్రానికి సంబంధం లేదు. కాళేశ్వరం 1,15,000 కోట్ల రూపాయలు గ్యారంటీగా స్టేట్ గవర్నమెంట్ ఉంది, గ్యారంటీగా స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా యాడ్ చేసింది. గ్యారంటీగా స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, గ్యారంటీగా స్టేట్ గవర్నమెంట్ ఉండడం వల్ల అప్పులు వస్తాయి. డిపిఆర్ సబ్మిట్ చేయకుండానే మీరు ఈ ప్రాజెక్టులు అన్నిటికీ అనుమతులు ఎట్లా ఇచ్చినారు? మీరు ఏ రకంగా ఇచ్చినారు? బికాస్ ఆఫ్ మీ యాటిట్యూడ్ వల్లనే కదా ఇవాళ మీరు ఇద్దరు కలిసి కదా ఈ రాష్ట్రాన్ని ఇట్లా చేసింది. ఇదొక అంశం. అయితే ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వం యొక్క ఖజానా పెంచుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం, సామాన్య యొక్క జీవన సరళి పెరగడందంటూ తన ప్రయత్నం లేదన్న ప్రభుత్వ ఖజానా. కోట్ల రూపాయలు కోసం మీరు చేసిన దాంట్లో ఎవరికి ఖర్చు పెట్టారు? సామాన్యుడికి ఎవరికైనా బెనిఫిట్ అయ్యిందా? మీరు చెప్పండి, సామాన్యుడికి ఎవరికైనా బెనిఫిట్ అయ్యిందా? నాకేమైనా ఉద్యోగం ఇచ్చినావా? నాకు ఎడ్యుకేషన్ ఇచ్చినావా? నాకు హెల్త్ ఇచ్చినావా? నాకు వెల్త్ ఇచ్చినావా? నాకు గ్యాస్ సిలిండర్ తగ్గించినావా? నా నిత్యావసర వస్తువులు తగ్గినాయి. పప్పు 140 రూపాయలనా? ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇవాళ హెల్త్ సిస్టమ్ ఎవరికి పోతాయి? పేదరికి పోతాయి. అది ప్రాపర్ గా మీరు ఎక్కడ చేస్తున్నారు? నేను ఈ రాష్ట్రానికి ఏమొచ్చింది? ఎవరికి రూపాయి ఖర్చు లేకుండా వ్యాక్సిన్ ఎట్లా వస్తున్నాయి? ఏం చెప్తారు చూద్దాం. బీజేపీ నాయకురాలు పాల్వాయి రజనీ కుమార్ గారు ఏం చెప్తారు? ఇవాళ కాంగ్రెస్ అండ్ టీడీపీ రైజ్ చేసినటువంటి పాయింట్స్. కాంగ్రెస్ గవర్నమెంట్ 2013-14లో అగ్రికల్చర్ సెక్టార్ కి వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఈ రోజు బడ్జెట్ లో క్లియర్ గా స్పష్టంగా చెప్పారు. ఆ రోజు వాళ్ళ అగ్రికల్చర్ దానికోసం 33,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తే ఈ రోజు మేము 75,000 కోట్ల రూపాయలు ఓన్లీ వీటి మీద మేము ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ప్రతిదీ కూడా నేను అదంతా కూడా చెప్పాలి. పల్సెస్ మీద, ప్యాడీ మీద, ప్రతి రంగంలో అగ్రికల్చర్ రంగంలో ఉన్నటువంటి ఒక్కదానికి కూడా. రజనీ కుమార్ గారు, ప్యాడీ మీద కాంగ్రెస్ గవర్నమెంట్ లో 63,928 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం 1,72,752 రూపాయలు ఖర్చు పెట్టింది, కోట్లు ఖర్చు పెట్టింది. 1,72,752 కోట్ల రూపాయలు ప్యాడీ మీద ఈ రోజు మనం ఖర్చు పెడుతున్నాం. పల్సెస్ మీద అప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ 236 కోట్లు మాత్రమే ఖర్చు పెడితే ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం 10,530 కోట్ల రూపాయలు పల్సెస్ మీద ఖర్చు పెట్టింది. కాటన్ మీద వాళ్ళు 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ రోజు 65,000 కోట్ల రూపాయలు కాటన్ దాని మీద మనం ఇప్పుడు ఉన్నటువంటి మా గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. యానిమల్ హస్బెండరీ మీద తీసుకుంటే యానిమల్ హస్బెండరీ మీద కూడా అదే రకంగా ఉంది. తర్వాత ఇప్పుడు ఈ పెద్ద ఎత్తున ఈ రోజు 2013-14 తీసుకున్నాం, ఇంకొకటి అక్కర్లేదు. ఇందిరా గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు అగ్రికల్చర్ ని ఎంత నెగ్లెక్ట్ చేశారు? అగ్రికల్చర్ ని ఏ రకంగా కోలుకోకుండా దెబ్బతీశారు? ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అగ్రికల్చర్ మీద పెద్ద ఎత్తున ఈ రోజు వాళ్ళకి ఆర్థిక స్వావలంబన అందజేస్తూ పెద్ద ఎత్తున ఈ రోజు ప్రొడక్టివిటీ పెరిగింది సార్. దేశంలో ఈ రోజు ప్యాడీ పెరిగింది, దేశంలో ఈ రోజు వీట్ పెరిగింది, పెద్ద ఎత్తున మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, చాలా గోధుమ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఈ రోజు రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. చైనా కూడా మన మీద డిపెండ్ అయ్యి మన దగ్గర నుండి రైస్ తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు పెద్ద ఎత్తున ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మన దగ్గరకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు దేశం అమెరికా లాంటి సస్టైనబుల్ దేశము అని చెప్పి అంటే తను కంపేర్ చేస్తుంది. కాంగ్రెస్ హయాంలో అంత పెట్టారు, ఇప్పుడు ఇంత పెట్టారు. కాంగ్రెస్ హయాంలో కందిపప్పు 80 రూపాయలు, ఇవాళ 150 నుంచి 200 రూపాయలు. కాంగ్రెస్ హయాంలో 70 రూపాయలు మంచి నూనె ఉంది, ఇవాళ ఒక నూనె ప్యాకెట్
కొనాలంటే 120 రూపాయలు. ఆ రోజున జనాభా ఎంత, ఈ రోజున జనాభా ఎంత? ఆ రోజు పాడి ఆ రోజు ఎంత కొన్నారు, ఇవాళ పాడి కంపేర్ చేయాలి మనం. ఆ రోజు గ్యాస్ ఎంత ఉంది, 450 రూపాయలు గ్యాస్, ఇవాళ 750 రూపాయలు గ్యాస్, డబల్ పెరిగింది. మనం ఇది కూడా కంపేర్ చేయాలి కదా. లివింగ్ కాస్ట్ పెరిగింది, ఆటోమేటిక్ గా దాని తగ్గట్టుగా మన యొక్క ప్రణాళికలు ఉండాలని కోరుతున్నాం. సామాన్యుడికి దగ్గరగా ఉండేట్టుగా ఒక సామాన్యుడు బతకడానికి నెలకి 16,452 రూపాయలు అవసరమైతే ఇవాళ అదాని అంబానీ గౌతమ్ యొక్క 270 కోట్ల రూపాయలు. మాట్లాడుతూనే వెళ్ళిపోతుంది. మా గవర్నమెంట్ ఏం చేసిందో నేను మీ ద్వారా ప్రజలకు చెప్తున్నాను, మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ఈ రోజు దేశవ్యాప్తంగా వెనకబడ్డ రాష్ట్రాలు ఉన్నాయి సార్, కొన్ని రాష్ట్రాలు ఉంటాయి, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, లేదా అస్సాం కావచ్చు, ఈస్టర్న్ స్టేట్స్ కావచ్చు. ఆ రాష్ట్రాలలో మనం డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఈ రోజు కొన్ని యూనివర్సిటీలు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పెద్ద ఎత్తున ఈ రోజు ఈ బడ్జెట్ లో తీసుకున్నటువంటి అంశము. లేహ్ లో కానీ లద్దాఖ్ లో కానీ ఈ సెంట్రల్ యూనివర్సిటీలని ఈ రోజు తీసినటువంటి పరిస్థితి, అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ రోజు మహిళా సాధికారత కోసం, ఎస్సీ ఎస్టీల కోసం మీ గవర్నమెంట్ లో చెప్పండి. మీరు ఇప్పుడు ఇందిరా గారు మీరు మాట్లాడేటప్పుడే దయచేసి నోట్ చేసుకోండి, మళ్ళీ ఇంటరప్ట్ కాకండి. చెప్పండి. నేనేమంటున్నా, ఎస్సీ ఎస్టీల కోసం మీరు మీ ప్రభుత్వ హయాంలో ఎన్ని వేల కోట్లు హెచ్చించారు? ఈ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ లో మేము ఎన్ని వేల కోట్ల రూపాయలు. హలో ఆడేబులా, నేను వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది మేడం. హలో, ఈ రోజు ఎస్సీ ఎస్టీల కోసం మీరు గొప్పగా చెప్పుకుంటారు కదా, ఎస్సీల గవర్నమెంట్ మేము ఎస్సీల కోసం అన్ని చేసాం ఇన్ని చేసామని చెప్పుకునే మీరు ఈ రోజు వరకు కూడా ఈ రోజు మేము అలొకేట్ చేసినటువంటి ఫండ్స్ ఒక రకంగా చూస్తే, ఈ రోజు మీరు అలొకేట్ చేసిన ఫండ్స్ ని కూడా మీరు ఒకసారి చూడండి. నేను చూసిన కాబట్టి మళ్ళీ నేను మీకు చెప్తున్నాను. సో ఈ రకంగా ఏ రంగాలలో చూసిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని కూడా, హ్యూమన్ రిసోర్స్ సిస్టమ్ ని కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఈ రోజు ఈ బడ్జెట్ లో అలొకేట్ చేసినటువంటి పరిస్థితి. ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు. ఇంకొకటండి, కరోనా టైంలో పూర్తిగా వ్యవస్థలన్నీ దివాలా తీస్తాయి. పక్కన ఎక్కడ వేరే దేశాలలో ఉండి కూర్చొని మాట్లాడారు, ఇక్కడ పెద్ద ఎత్తున పాండమిక్ సంభవిస్తుంది, కొన్ని వేల కోట్ల వందల మంది చనిపోతారు ఇట్లా అని చెప్పేసి చాలా ప్రిడిక్ట్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఒక క్రమశిక్షణతోని ఈ కరోనా టైంలో కూడా పెద్ద ఎత్తున ఈ ప్రజల్ని కాపాడుకొని ముందుకు తీసుకుపోయినటువంటి ప్రభుత్వం, ఆర్థికంగా కూడా సస్టైనబుల్ కావాలని ఇప్పటికి కూడా కరోనాకి సంబంధించినటువంటి అన్ని కూడా ఈ రోజు కూడా రైస్ కానీ రేషన్ కానీ అన్ని కూడా క్లియర్ గా ఆ రోజు నుండి, అంటే దాదాపు సంవత్సర కాలం నుండి ఈ రోజు అన్ని కూడా ఇస్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం గమనించాలి. తర్వాత 1 నేషన్ 1 రేషన్ కింద కూడా ఈ రోజు పెద్ద ఎత్తున తీసుకొస్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూడాలి. ఇవన్నీ కూడా అంటే నేనేమంటున్నా, మీరందరూ చదవలేదు, మీకు అందరికి తెలియదు అని కాదు నేను చెప్పేది. కాకపోతే ఒక పాజిటివ్ మైండ్ తో ఆలోచించినప్పుడు డెఫినెట్ గా ఇవన్నీ కూడా మన దేశ ఆర్థిక రంగం ఏ రకంగా పరిపుష్టిగా ఉండబోతుందో ముందు కూడా ఇప్పుడు గొప్ప దేశాలని చెప్పుకుంటున్నటువంటి ఆ దేశాల స్థాయిలో మనము ఉండబోతున్నాము ఈ బడ్జెట్ వల్ల. అందుకనే నెవర్ బిఫోర్ బడ్జెట్ అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకుంటున్నటువంటి బడ్జెట్ ఇది. జ్యోత్స్న గారు ఏం చెప్తారో చూద్దాం. నెవర్ బిఫోర్ అంటే కరోనా తాకిడిని తట్టుకొని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఇలాంటి ఉద్దీపన ప్యాకేజీలు అన్నీ కూడా ఇచ్చాము. గతంలో 2014లో ఒకటండి, ఇందాక నేను చెప్పిన దానికైనా మళ్ళీ ఇప్పుడు చెప్పేదానికైనా నేనైనా ఇందిర గారైనా లేకపోతే ఇంకే పార్టీ వాళ్ళైనా సరే, ఇఫ్ దే డోంట్ బిలాంగ్ టు బీజేపీ, వీఆర్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ బ్యాడ్ అబౌట్ ఇట్. ఒకటేం అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏమి ఇంకా మంచి చేయొచ్చు అనేటువంటి దాని గురించి ఒక క్షణం కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళ రోజున. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను ఇందా నుంచి నా వాదన ఒకటే, ఆల్రెడీ ప్రాఫిట్ మేకింగ్ ఆర్గనైజేషన్స్ని మీరు ఎప్పుడు ప్రైవేట్ పరం చేస్తారో అక్కడ ఒక డిక్లైనింగ్ వస్తున్నది. అది చేయకుండా ఇవాళ కాకుండా కొంచెం మీరు యూ కుడ్ హ్యావ్ అవాయిడెడ్ దట్ విచ్ దే డిడ్ నాట్. ఇంకొక విషయం ఏంటి అని అంటే, ట్రూగా మాట్లాడితే రజనీ గారు కానీ నేను కానీ ఇందిరా గారు కానీ సార్ ఒక నిమిషం ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తున్నారు, ఎవరు అధికారంలో ఉన్నా కూడా వాళ్ళు డిస్ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. డిస్ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ వాట్ ఎరీనా ఆర్ యూ డూయింగ్? A company like what should we say, a company like LIC which is the maximum profit making company, a company like GAIL which is a company like BPCL, a company like HPCL. ఎందుకండి అది ఎందుకు నేను ఏమంటున్నా అంటే ఇంకొకటి, వాట్ హ్యావ్ యూ డన్? ఏం పబ్లిక్ ఇష్యూ కి సార్ యూ ఆల్సో మీరు కూడా అనాలిసిస్ చేసిన వాళ్ళే కదా. See the point is ఎప్పుడైనా సరే డిస్ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి మనం ఏ ఆధారంతో ఏ ఆలోచనతో చేస్తాం అనేటువంటిది ఒక్కసారి
ఒక్కసారి మనం చదువుకున్న వాళ్ళలాగా మాట్లాడదాం. ఎందుకంటే డిస్ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తాం? రజనీ గారు ఒక్క నిమిషం, మీద మీరు చదవగా ఉండండి. రజనీ ఎందుకు గారు ఒక్క public నిమిషం, issues రావాలి? రజనీ గారు చదవగా ఉండండి. ఒక్క నిమిషం రజనీ గారు చెప్పండి. నేనదే చెప్తున్నాను, మీరు ఎల్ఐసి మీద పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది నాకు. చెప్పండి రజనీ కుమార్ గారు. ఇక మీకు LIC మీకు against మాట్లాడితే అవగాహన లేదండి. ఇక నేను రజనీ కుమార్ గారు ఇది చెప్పండి, ఎల్ఐసి మీద పాయింట్ ఏంది, మీ పాయింట్ ఏందో చెప్పండి. ఇది కరెక్ట్ కాదు అంటున్నారు, జ్యోత్స్న గారు కరెక్ట్ కాదు అంటున్నారు, మీరు రజనీ కుమార్ గారు ఏం చెప్తారు? జ్యోత్స్న గారు పదే పదే ఎల్ఐసి గురించే మాట్లాడుతున్నారు కాబట్టి నేనేమంటున్నాను, Madam, I'm not only talking about LIC, I'm talking about the profit-making organizations. I'm not only talking about single LIC. BHL ఇవాళ HBCL, BPCL, వీటికి ఏమైందండి? మీరు ఎయిర్ ఇండియా తీసిండ్రు, ఒప్పుకున్నాం, సరే ఓకే అన్నాం. కానీ ఈ వీటికి ఏమైంది? ప్రాఫిట్ మేకింగ్ ఆర్గనైజేషన్స్ అవి, ఎందుకు వెళ్తున్నారు అన్నది కదా ప్రాఫిట్ మేకింగ్ ఆర్గనైజేషన్స్ అవి. ఇప్పుడు అది చేస్తే దాని వల్ల నష్టం చెప్తా నేను. మీరు లాభాలు ఎట్లయితే చెప్తున్నారో మేము నష్టాలు చెప్తున్నాం, వినండి అంటున్నాం మేము. నష్టాలు ఏంటిది అని అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉన్నదో అది డిక్లైనింగ్ లకు పోతుంది, డిక్లైనింగ్ లకు పోతుంది. దట్ ఈస్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కంట్రీ డజంట్ డిజర్వ్ దట్, అండ్ దట్ ఈస్ ఆర్ అగైన్ ఉన్నటువంటి ఆల్ ఇష్యూస్ మీద మనం డిస్కస్ చేయాలి. ఓన్లీ వన్ పర్టికులర్ పాయింట్ మీద మీరు ఇంతసేపు మాట్లాడుతున్నారు. నేనదే చెప్తున్నాను, ఆల్రెడీ ఎల్ఐసి లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయో మీకు తెలుసా? ఆల్రెడీ ఎంత ఇది ఉందో తెలుసా? ఈ రోజు సస్టైనబుల్ గా ఉంది ఎల్ఐసి అని మీరు పదే పదే చెప్తున్నారు. ఎందుకు సస్టైనబుల్ గా ఉందో తెలుసా? వాటి గురించి నేను చెప్తున్నాను. వాటి గురించి మీరు ఒకసారి తరోగా చదవండి అని చెప్తున్నాను. అంతకు మించి నేను మిమ్మల్ని డినై చేయట్లేదు. ఇంకోటి ఏం చెప్తున్నాను, ఇది బడ్జెట్ చాలా పెద్ద ఎత్తున ఈ రోజు బడ్జెట్ గురించి మనం డిస్కస్ చేయాలి. ఆల్ సెక్టార్స్ గురించి డిస్కస్ చేయాలనేది నేను చెప్తున్నాను. వస్తున్నా మీరు నేను మాట్లాడిన ప్రతిసారి ఇంట్రెస్ట్ చేస్తాను. ఇంకేం సెక్టార్స్ కి పోతా? రజనీ కుమార్ గారు, బడ్జెట్, కేంద్ర బడ్జెట్పై జరుగుతున్న చర్చ, ఇప్పటి వరకు ఉన్నటువంటి కేటాయింపుల పైన బీజేపీ ఈ కేటాయింపులన్నీ సంతృప్తికరంగా ఉన్నాయంటుంటే, ఈ కేటాయింపులు సంతృప్తికరంగా ఉన్నాయి కరెక్టే, కానీ ఇంకా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఉంటే బాగుండేటువంటి సూచనలే టీడీపీ కాంగ్రెస్ చేస్తున్నాయి. వెల్కమ్ బ్యాక్ టు డిస్కషన్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 34,83,000 కోట్ల కేటాయింపులతో పెట్టినటువంటి బడ్జెట్ వివిధ అంశాలకు సంతృప్తికరమైన కేటాయింపులు చేసిందని చెప్పేసి బీజేపీ వాదిస్తోంది. దీనిపైన టీడీపీ నాయకురాలు జ్యోత్స్న గారు ఏమంటారో చూద్దాం. బట్ ఇలా హెల్త్ సిస్టమ్కి 64,000 కోట్లు, స్వచ్ఛ భారత్, స్వస్థ భారత్కి 1,41,000 కోట్ల రూపాయలు, ఈ విధంగా ఆరోగ్య రంగానికి ప్రధాన పీట వేశారు. అట్లాగే ఇతర విషయాలను తీసుకున్నట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెద్ద ఎత్తున 5.5 లక్షల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కేటాయించారు. దీని ద్వారా ఉపాధి అవకాశాలకు ఆస్కారం ఉంటుంది అనేటువంటిది బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి చెప్పినటువంటి మాట. ఏం చెప్తారు టీడీపీ తరఫున? డెఫినెట్గా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే హెల్త్ సెక్టర్కి జరిగినటువంటి కేటాయింపులు ఉన్నాయో వీఆర్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దాట్, అండ్ దెర్ ఇస్ నో, దాని మీద ఏ కంప్లైంట్ లేదు, దాని మీద ఏ విధమైనటువంటి, నిజంగా కూడా షీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్ ఆన్ దట్ ఫ్రంట్. ఐ వుడ్ అప్రిషియేట్ హర్ ఫర్ దట్. యాజ్ అ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ తను ఇవాళ రోజున చేసినటువంటి అలొకేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఈవెన్ డెఫినెట్గా ఎడ్యుకేషన్ పరంగా యాజ్ అ ప్రొఫెసర్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు సే దట్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్, సాటిస్ఫైడ్, దాన్ని హ్యాపీ అనే పదం వాడకపోయినా డెఫినెట్గా వీఆర్ సాటిస్ఫైడ్ విత్ ఏదైతే అలొకేషన్ చేసినామో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వీఆర్ సాటిస్ఫైడ్. కాకపోతే నేను ఒకటే ఏమంటున్నా అంటే అండి, మళ్ళీ ఇట్స్ నాట్ అబౌట్ ది డిస్ఇన్వెస్ట్మెంట్స్ అవా కాదు. డెవలప్మెంట్ అంటే ప్రభుత్వ ఆదాయాన్ని మనం పెంచుకుంటేనే డైరెక్ట్గా డెవలప్మెంట్ వస్తుంది అనుకోవడంలో కొంత రాంగ్ నోషన్ నడుస్తున్నది అనేటువంటిది నా వాదన. నేనేమంటా అంటే ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడమే మీకు కంప్లీట్గా ఇట్ డస్ నాట్ గో ఇన్ టు అభివృద్ధి అని మనం అనలేం. దట్ ఈస్ నాట్ డెవలప్మెంట్ ఆన్ అ హోల్ సిస్టమ్గా మనం దాన్ని డెవలప్మెంట్ అని అనలేం. ఓవరాల్గా అన్ని సెక్టర్స్ని కనుక మనం కన్సిడరేషన్లోకి తీసుకొని ఏవైతే ఎక్కడైతే వల్నరబుల్ సెక్టర్స్ ఉన్నాయో, వల్నరబుల్ సెక్టర్స్ ఈ సంవత్సర కాలంలో మనం కనుక తీసుకుంటే ఖచ్చితంగా ఇండస్ట్రియల్ సెక్టర్ అనేటువంటిది ఒక వల్నరబుల్ సెక్టర్గా అయిపోయింది వాళ్ళ రోజున. వీ షుడ్ యాక్సెప్ట్ దాట్ బికాస్ ఆఫ్ ది పాండమిక్. అలాంటి సర్కమ్స్టాన్సెస్లో కొద్దో గొప్ప వాటిలో ఏదైతే అలొకేషన్స్ చేసిండ్రో నా పర్సనల్, ఇన్ఫ్యాక్ట్ నేను ఇవాళ మొత్తం బడ్జెట్ స్పీచ్ అంతా అయినప్పుడు తర్వాత కూడా మొత్తం దాన్ని అనలైజ్ చేస్తున్నప్పుడు కూడా నాకేమనిపించింది అంటే ఒక రివైవల్ ఆఫ్ దీస్ వల్నరబుల్ ఇండస్ట్రీస్ కానీ సెక్టర్స్ కానీ దానికి సంబంధించి అంటే వాటిని పునరుద్ధరించడానికి, వాటిని ఒక రకంగా వాటికి ఊతం ఇవ్వనీకి ఏమన్నా ఒకటి వచ్చిందా అనేటువంటిది నా క్వశ్చన్. ఇఫ్ ఐ ప్రాబబ్లీ డి నాట్ అండర్స్టాండ్ దట్ ఐ వుడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ ది బీజేపీ
రిప్రజెంటేటివ్ ఆర్ ది మోడరేటర్ హియర్. ఇంకొక పాయింట్ ఏంటంటే అండి, ఓవరాల్గా మనం జస్ట్ ఒక అవుట్లుక్గా కనుక చూస్తే కనుక డెఫినెట్గా ఏదైతే నేను ఐఎమ్ మోర్ కన్సర్న్ అబౌట్ మై స్టేట్స్. ఎందుకంటే నా పార్టీ 2 స్టేట్స్లో ఉంది. దో ఐ బిలాంగ్ టు తెలంగాణ అండ్ ఐఎమ్ నేషనల్ స్పోక్స్ పర్సన్. కాబట్టి ఒక మాట అయితే ఏం చెప్తా అంటే, ఇరు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి మాత్రం ఎలొకేషన్స్ అయితే అసలు ఏమాత్రం కూడా అసలు ఎక్కడా కూడా ఒక మాట కూడా వినవలేదు. ఏదో ఎక్కడనో దూరంగా ఒక మాట ఎక్కడనో ఆంధ్రప్రదేశ్ అని వినిపించింది కావచ్చు, కానీ ఏవైతే లాంగ్ పెండింగ్ ఉన్నాయో వాటి గురించి కూడా ఒక్క మాట మాట్లాడలేదు. విభజన చట్టాల్లో సంబంధించినటువంటి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కడా మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. అండ్ ఆల్సో అబ్సల్యూట్గా నో న్యూ రైల్వే ప్రపోజల్స్ ఎనీవేర్ హియర్. అండ్ ఐఎమ్ మోర్ వరీడ్ అబౌట్ దట్. ఎందుకు అనంటే, ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్ సార్. ఎందుకు అనంటే మోర్ ఆర్ లెస్గా మనం ఆ బడ్జెట్ని కనుక చూస్తే ఓవరాల్గా అవుట్లుక్ కనుక తీసుకుంటే నేనంటే మళ్ళీ పొలిటికల్ స్టేట్మెంట్ అవుతుంది, కానీ ఏ రాష్ట్రాల్లో అయితే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ రాష్ట్రాలకు కొంచెం ఎక్కువగా చేసినట్టుగా అనిపించింది. కానీ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్ మెట్రో ఏదైతే ఉందో దట్ హ్యాస్ బీన్ లాంగ్ పెండింగ్, దానికి సంబంధించి 0. ఇట్లా తీసుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. ఇక్కడ కూడా గురించి మనం మాట్లాడితే గిరిజన యూనివర్సిటీ ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నది. ఏమైంది దాని గురించి? దీస్ ఆర్ ఆల్ అంటే వీటన్నిటి గురించి లాస్ట్ బడ్జెట్ లో కూడా ఒక్క నిమిషం సార్, లాస్ట్ బడ్జెట్ లో కూడా ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూళ్లను ఈ బడ్జెట్ లో ప్రపోజ్ చేశారు. 750 ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్స్. సార్ నేను అడిగేది, ఐ థింక్ యు గాట్ మై పాయింట్ రాంగ్. నేనేమంటున్నా అంటే నా తెలంగాణకి నా ఆంధ్రప్రదేశ్కి బేసికల్ గా ఏం చేసిండ్రు అక్కడ ఎక్కడ కూడా. ఇంకొకటి బోత్ తెలుగు స్టేట్స్ కి మీరు ఎంఎస్ఎంఈసి ఒకటి అడిగారు, నేను బడ్జెట్ లో చూసి చెప్తున్నాను. 15,700 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈ సెక్టర్కి అలాట్ చేశారు. ఇది లాస్ట్ ఇయర్ కేవలం 7,700 కోట్లు మాత్రమే చేశారు. లెట్ మీ రీపుట్ మై పాయింట్. నేను అన్నది వల్నరబుల్ ఇండస్ట్రీస్ అన్నాను. వల్నరబుల్ ఇండస్ట్రీస్ విచ్ ఆర్ ఎట్ ది వర్జ్ ఆఫ్ క్లోజింగ్. అలాంటి ఇండస్ట్రీస్ కి మీరు ఏమైనా చేస్తున్నారా ఇవాళ రోజున అనేటువంటి పాయింట్ మనం ఎప్పటికెళ్ళో అడుగుతున్నాం, దానికి మేము ఆన్సర్ అడుగుతున్నాం. అండ్ ఇంకొకటి వల్నరబుల్ ఇండస్ట్రీస్ అని ఎందుకన్నా అంటే, గత సంవత్సర కాలంలో జరుగుతున్నటువంటి వివిధ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ దే ఆర్ ఎట్ ది వర్జ్ ఆఫ్ క్లోజింగ్. వాటికి సంబంధించి మీరు కొత్త ప్రపోజల్స్ ఏమైనా తీసుకొస్తారా వాటిని అనేటువంటి క్వశ్చన్ మేము వేసినాం. అండ్ ఆల్సో ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇందాక ఇందిరా గారు చెప్తూ అది ప్రాబబ్లీ ఇట్ మైట్ నాట్ సింక్ ఇన్, బట్ వాట్ షీ వాస్ ట్రైంగ్ టు సేస్ ఏదో చేస్తాం అని చెప్పుకుంటూ పోవడు కాదు, క్లియర్గా. అండ్ ఇంకోటి ఏంటంటే, లాస్ట్ టైం బడ్జెట్ డిస్కషన్స్లో కూడా ఇదే వేదికగా ఇట్లనే ఆ రోజున కూడా నేను ఇందిరక్క గారే కూర్చున్నాం. ఆ రోజున కూడా ఇట్లా అంటే ఇంకా క్లియర్గా వస్తాయి కదా, ఇంకా విపులంగా చెప్తారు కదా అన్నారు. ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు కూడా ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాం, వాళ్ళు విపులంగా చెప్తారేమో, మేము చూస్తాము, మేము వింటామని చెప్పి. ఎందుకనంటే అలొకేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై స్టేట్స్ ఈజ్ వాట్ ఐఎమ్ వరీడ్ అబౌట్. డెఫినెట్లీ ఐఎమ్ వరీడ్ అబౌట్ మై స్టేట్. ఇవాళ రోజున తెలంగాణకి బండి సంజయ్ గారు ఏం తీసుకొచ్చినో చెప్పాలి కదా, ఉన్నారు కదా ఎంపీకి ఇక్కడ. లేదు మిగతా టీఆర్ఎస్ ఎంపీలు ఏం తీసుకొచ్చినో చెప్పాలి కదా మాకు. పోనీ కాంగ్రెస్ ఎంపీలు ఏం తీసుకొచ్చినో చెప్పాలి కదా మాకు. మా ఎంపీలే కదా మీరందరూ కూడా. మేము ఎన్నుకున్నటువంటి నా పార్టీకి ఎంపీ లేకపోతుండొచ్చు, కానీ మీరు ఎవరైతే మేము ఎక్కడ కేటాయింపులు వర్తిస్తున్నాయి అంటే, హెల్త్ స్కీమ్ తెలంగాణకు వర్తించదా? ఇది హెల్త్ స్కీమ్ తెలంగాణకు వర్తించదా? స్వచ్ఛ భారత్ 1,40,40,000 కోట్ల రూపాయలు ఇవి తెలంగాణకు వర్తించవా? కంపేర్ చేసుకుంటే Yes. that is a general statement that you are making, sir. What have you given me in particular to my state is what I am asking. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఏమన్సర్ చెప్తారు చూద్దాం. మీరు అడుగుతున్నారు కదా బీజేపీ ఏమన్సర్ చెప్తారు. ఎన్నో ఏళ్ల నుంచి తెలంగాణకి ఏమి ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చారు అనేటువంటిది రజనీ గారు ఏం చెప్తారు చూద్దాం. తెలంగాణ బడ్జెట్ గురించి ఇది తెలంగాణ బడ్జెట్ కాదు, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కాదు, కేంద్ర బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం మనం. రాజీవ్ కుమార్ గారు ఏం చెప్తారు? రాజీవ్ కుమార్ గారు ఏం చెప్తారు? తెలుసు, మీ నాయకుడికి బాగా తెలుసు బీజేపీ యొక్క సిద్ధాంతం ఎలా ఉంటుందో మీ నాయకుడికి బాగా తెలుసు. దేశం కోసం, ధర్మం కోసం, ఈ రోజు దేశం కోసమే ఫస్ట్ ఆలోచిస్తాము, దేశం అంతా బాగుపడాలని ఆలోచిస్తాము. నువ్వు ఇన్ పర్టికులర్ గా తెలంగాణ, ఆంధ్రలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎంపీలు గాని, అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎంపీలు కానీ బలంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉంది. వాళ్ళు చేయలేదు. వాళ్ళకు ఉన్నటువంటి అసమర్థతలు, వాళ్ళకు ఉన్నటువంటి ఇంకేమన్నా కావచ్చు, దాని వల్ల వాళ్ళు మోకరిల్లుతున్నారు. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర మోకరిల్లి వాళ్ళు ఈ రాష్ట్రానికి రాబట్టుకోవాల్సినటువంటి
స్థితిగతుల గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. కానీ మేము అలా కాదు. మేము ఇప్పటికి చెప్తున్నాం, మన్ని మధ్య తెలంగాణ ప్రాంతంలో 9 నేషనల్ హైవేస్ ని ఇచ్చినటువంటి పరిస్థితులు మీరు చూసుకోవాలి. ఇంకొక రకంగా చెప్తున్నాను, ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి పలు అంశాలని మేము ఈ రోజు వరకు కూడా మేము చూసాం. అదే విధంగా ఫిషింగ్ హార్బర్ లో కూడా ఈ రోజు వైజాగ్ పెట్టినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఎంపీల అసమర్థత గురించి మీరు మాట్లాడకుండా ఆ ఎంపీ మీ పట్టాభి గారు మాట్లాడారు, వినండి జ్యోత్స్న గారు ఒకసారి. మీ పట్టాభి ఏం మాట్లాడాడో వినండి, విన్న తర్వాత మాట్లాడండి. మీరు అక్కడ మీ 16 మంది 25 మంది ఇంతమంది గెలిచాము, ఇంతమంది చేశాము, ఏమిటికి మీరు చేయడానికి? నేనంటున్నాను, తెలుగు రాష్ట్రాలలో రాబట్టుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత అక్కడ గెలిచినటువంటి ఎంపీల మీద ఉంటుంది. మేము మాత్రము నిన్న కూడా మేము చెప్పాం, వినండి, మీరు చాలా మాట్లాడారు, వినండి కాస్త. నిన్న కూడా మేము ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ కి సంబంధించి మా కిషన్ రెడ్డి గారు 245 కోట్ల రూపాయలు హైదరాబాద్ కి, ఇన్ పర్టికులర్ గా హైదరాబాద్ కి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు మీరు గమనించాలి. అదే మాదిరిగా ఈ మధ్య కాలంలోనే 9 నేషనల్ హైవేస్ ని తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితిని కూడా చూడాలి. సూర్యాపేట నుండి, హైదరాబాద్ నుండి, ఖమ్మం ఛత్తీస్గఢ్ నుండి, తర్వాత వరంగల్ నేషనల్ హైవే, తర్వాత మహబూబ్ నగర్ నుండి అక్కడ నేషనల్ హైవేస్, 9 నేషనల్ హైవేస్ ని ఈ మధ్య కాలంలోనే తీసుకొచ్చినటువంటి పరిస్థితులు మీరు గమనించాలి. తెలంగాణ ప్రాంతానికి మేము ఎక్కడ కూడా అన్యాయం చేయట్లేదు. ఈ రోజు ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి రూపాయల ద్వారానే ఈ రోజు అంతా ఇంత అభివృద్ధి జరుగుతుంది, రేపు కూడా జరుగుతుంది. ఇప్పుడు బడ్జెట్ అలొకేషన్ లో జరగలేదు కాబట్టి తెలంగాణని పూర్తిగా విస్మరించామని కాదు. డెఫినెట్ గా ఏది చేసినా ఇంతెందుకు జ్యోత్స్న గారు, స్మార్ట్ సిటీస్ లో తెలంగాణలో వరంగల్, కరీంనగర్ ఉన్నాయండి. వరంగల్ ప్రాంతంలో వాళ్ళు మేము 500 కోట్ల రూపాయలు మేము ఇస్తే వాళ్ళ కాంట్రిబ్యూషన్ 120 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలా వద్దా? వాళ్ళ గవర్నమెంట్ నుండి ఇవ్వాల్సినటువంటి కాంట్రిబ్యూషన్ కూడా వాళ్ళు ఇవ్వట్లేరంటే ఇంకా ఎట్లా వస్తాయి చెప్పండి? మొత్తం సెంట్రల్ గవర్నమెంటే చేస్తుందా? అన్ని స్కీములు స్టేట్ కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి కదా, అవి కూడా చేయాలి కదా వాళ్ళు. వీటి మీద మేము అడుగుతున్నాం. ఈ రోజు మీరు ఒకటి అడిగారు ఎయిమ్స్ గురించి, లేదంటే ఇంకా మాకు కొత్తగా ఇవి రావాలని మేము అడుగుతున్నాము. నేషనల్ ఇప్పుడు ఏంటి అది సంథింగ్ డిసీజ్ ఎరాడికేషన్ ఒకటి ఇక్కడ ప్రారంభిస్తామంటే ఇంతవరకు ల్యాండ్ అలొకేషన్ చేయట్లేరు. రైల్వే కోచ్ల కోసం ల్యాండ్ అలొకేషన్ చేయట్లేరు. పసుపు బోర్డు కోసం మేము అడిగితే ల్యాండ్ అలొకేషన్ చేయట్లేరు. వీటి గురించి మీరు మాట్లాడరు, వీటి గురించి మీరు అడగరు. మీకు తెలియదు. నేను అదే చెప్తున్నా జ్యోత్స్న గారు, మీకు తెలియకపోవచ్చు బీజేపీ పార్టీ గురించి, కానీ మీ నాయకుడికి బాగా తెలుసు. బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి చాలా కాలం ప్రయాణం చేశారు. వాళ్ళకి తెలియకుండానే ఇవన్నీ లేకుండానే అంటే చంద్రబాబు నాయుడు గారు కలిసి బీజేపీతో లేరు. కాబట్టి బీజేపీకి ఎప్పుడు కూడా ప్రాంతాలు కాదు, దేశం గొప్పది. దేశం మీద అందరూ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ దేశంలో ఉన్న ప్రధానంగా మోడీ గారికి ఉంటుంది, ఉండాలి, అలా వెళ్ళాలి. తర్వాత ఈరోజు అస్సాం ఉంది, ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి, వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నాయి, వాళ్ళ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ ఒక్క నిమిషం, రజనీ గారు ఏదైతే మాట్లాడారో మా నాయకుడికి తెలుసు, మీ నాయకుడికి తెలుసు. ఒక నిమిషం నో మీరు టైం ఇచ్చినప్పుడు మాకు టైం ఇవ్వాలి సార్. ఇందిరా మేడం కూడా టర్న్ మేడం కూడా అవకాశం ఇవ్వాలి. మీరు అది బ్యాలెన్స్ గా ఉండాలి. నేను కాబట్టి మీరు బ్రీఫ్ గా మీ తర్వాత అంటే ఒకటి మా నాయకుడికి తెలుసు అని అంటే అందులో ఆవిడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే వీ హ్యావ్ ఆల్వేస్ ఫాట్ అగేన్స్ట్ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో మేము దానికి అగేన్స్ట్గా మేము వర్క్ చేస్తూనే ఉన్నాం. ఆవిడ అదే విషయం పాపం మర్చిపోయినట్టున్నారు. ఇంకొక విషయం ఏంటిది అని అంటే వాళ్ళని అడగండి వీళ్ళని అడగండి అంటే నేను ఇందాక ఆవిడ మరి విన్నరో లేరో నాకు తెలుసో లేదో అని తను మాట్లాడారు కాబట్టి నేను చెప్పాలి. నాకు తెలుసో లేదో ఆవిడకి తెలుసో లేదో కానీ ఆవిడ ముందరే నేను ఇప్పుడు 3 పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలను అడిగినా. నేను ఓన్లీ బీజేపీ ఎంపీలను అడగలే. నేను బీజేపీ ఎంపీలని క్వశ్చన్ చేస్తున్నా, టీఆర్ఎస్ ఎంపీలని క్వశ్చన్ చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ ఎంపీలని క్వశ్చన్ చేస్తున్నా. అక్కడ డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి ఇందాక పెట్టినటువంటి ప్రెస్ మీట్లో మా పట్టాభి గారు కూడా వైసీపీ ఎంపీని క్వశ్చన్ చేస్తారు. దట్ ఈస్ అవర్ రైట్. అండ్ డెఫినెట్గా మేము ఎందుకంటే ఇవాళ రోజున ఇక్కడ ఉండి ప్రజల పక్షాన పోరాడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి మేము క్వశ్చన్ చేస్తాం. వాళ్ళనే క్వశ్చన్ చేయండి అంటే కాదు కదా, మీరు కూడా అక్కడ ఎంపీలు ఉన్నారు కదా. ఇంకొక విషయం పొలిటిక్స్, బికాజ్ అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ డెఫినెట్గా ఇవాళ రోజున బీజేపీ పాలిత వెదర్ రాష్ట్రాలనండి లేకపోతే మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒక చిన్న
అబ్జెక్షన్ అనంటే నాలాంటి వాళ్ళకి చాలా మందికి ఉన్నటువంటి చిన్న అబ్జెక్షన్ ఏంటి అని అంటే, వేర్ ఆర్ యూ క్రియేటింగ్ మోర్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది సిటిజన్స్? అంటే ఇదైతే ఇందాక ఇందిరా గారు మాట్లాడినట్టుగా ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ది పీపుల్, అట్లీస్ట్ లివబుల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా, బేసిక్ మినిమం స్టాండర్డ్స్ ని కూడా మీరు మెయింటైన్ చేయలేనటువంటి పరిస్థితుల్లో మెయింటైన్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అనేటువంటిది ఒక్కసారి గమనించాలి. మొన్న కోవిడ్ ధర్మలా మనం చూసినాం ఎక్కడ ఏమైంది, మైగ్రెంట్ వర్కర్స్ దగ్గర నుంచి, లేబర్స్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళని చూసినాం, దానికి సంబంధించి మనం రెస్పాన్స్ ఇచ్చినాం. కానీ ఇవాళ రోజున ఈ బడ్జెట్ లో ఐఎమ్ నాట్ questioning the allocations, but what my concern is, it could have been far more, ఇంకా కొంచెం ఆశాజనకంగా ఉండాల్సినటువంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆర్థిక మంత్రి చెప్పింది ఇప్పటికైనా సరే ఆర్థిక మంత్రి ప్రపోజల్స్ ఏవైతున్నాయో, ఆర్థిక మంత్రి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 2,76,000 కోట్ల రూపాయలు, ఇది ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ ఫర్ 80 crore పీపుల్, 80 కోట్ల పేద ప్రజలకు 2,76,000 కోట్ల రూపాయలు. అట్లాగే ఫ్రీ కుకింగ్ గ్యాస్ ఫర్ 8 crore ఫ్యామిలీస్, ఇప్పుడు ఇంకో కోటి రూపాయలకు ఇంకో కోటి పేదలకు ఈ ఫ్రీ కుకింగ్ గ్యాస్ని కూడా ఇచ్చేస్తున్నారు. అట్లాగే డైరెక్ట్ క్యాష్ టు ఓవర్ 40 crore ఫార్మర్స్, ఇందులో ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద 23 లక్షల కోట్ల రూపాయలు, ఇది జీడిపిలో 10% మించినటువంటిది. ఈ స్కీమ్స్ కింద మేము కేటాయించాము, ఈ విధంగా పేదలను ఆదుకున్నామని చెప్పేసి బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి చెప్పినటువంటివి. ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా గ్యాస్ ఇచ్చినాయి, గత ప్రభుత్వాలు కూడా నీళ్ళు ఇచ్చినాయి, గత ప్రభుత్వాలు కూడా రేషన్ ఇచ్చింది, అన్ని ఇచ్చినాయి. కానీ పాపులేషన్ పెరిగినట్టు ఆటోమేటిక్గా ఏ ప్రభుత్వం అయినా కూడా దాన్ని కంటిన్యూటీ చేయాలి, ఇంకా పెంచాలి, మెరుగ్గా ఇవ్వాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వాల పైన ఉందని గుర్తు చేయదలుచుకున్నాం. ఒకటి సోదరి ఇందాక మాట్లాడినప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్కు యూపీఏ గవర్నమెంట్ కంపేర్ చేసుకున్నట్లయితే నిధుల విషయం కేటాయింపు రాష్ట్రాలకి కేంద్రానికి మధ్యన ఉన్నటువంటి దాంట్లో ఏ స్కీమ్ వచ్చిన గతంలో 90%, 100% స్కీమ్ 100% ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్. కానీ ఎన్డీఏ వచ్చిన తర్వాత ప్రతి స్కీము, మీరు ఏ స్కీమ్ తెచ్చుకున్నా కూడా కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేసింది. 60% కేంద్రం ఇస్తే 40% రాష్ట్రం పెట్టుకోవాలని మీరు చెప్పారు. ఎక్కడ కూడా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం దానిని యాడ్ చేయలేకపోతే ఆటోమేటిక్గా ఫండ్స్ పోయిందా, అది ఎక్కడ కూడా ఉపయోగపడే పరిస్థితి లేదు. ఎందుకు మీరు చేయట్లేదు, చెయ్యండి అని వాళ్ళపైన ఆడిటింగ్ చేసి ప్రెజర్ చేసి తీసుకున్నటువంటి దాఖలాలు కూడా నేను చూడలేదు. అంటే దానికి ఎగ్జాంపుల్ చాలా తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి. ఇంకోటి ఇప్పుడు ఇందాక ఏమన్నారు, కిషన్ రెడ్డి గారు 245 కోట్ల రూపాయలు నిన్న తీసుకొచ్చినారని చెప్పినారు. వరద సాయం కోసం 5,000 కోట్ల రూపాయలు అడిగినారు. 245 రూపాయలు ఇస్తే ఏం సరిపోతాయి? 245 కోట్లు దేనికి సరిపోతాయి? అవి ఇవాళ వెనుకబడినటువంటి జిల్లాలకి ఫండింగ్ కావాలి, ఇవ్వమని అడుగుతున్నారు. దీనికి తోడిందంటే వాళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్ అంతా కూడా దాంట్లో తెలంగాణకి ప్రయారిటీ లేదు అని పర్టికులర్ చెప్పడానికి కారణం ఏంటంటే బైఫర్గేట్ అయినాడు అంశాలు ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. కానీ మీ ప్రయారిటీ అంతా కూడా ఎలక్షన్ ఉన్నటువంటి రాష్ట్రాల పైన మీరు పెట్టారు. ఇవాళ తమిళనాడు మన పక్కన చెన్నైకి సంబంధించినటువంటి దాంట్లో ఎంత ఇంచుమించుగా 63,000 కోట్ల రూపాయలను మెట్రోకు పెట్టారు. రోడ్లకు 103,000 కోట్ల రూపాయలు చెన్నైకి కేటాయించారు. మరి తెలంగాణ ఏం పాపం చేసింది? తెలంగాణకి ఎందుకు మీరు అలగేట్ చేయలేకపోయినారు? ఇంకో అంశం, బెంగళూరు రోడ్డుకి 25,000 కోట్లు ఇచ్చినారు, కేరళకి 65,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, అస్సాంలో 3,400 కోట్లు ఇచ్చారు. అంటే అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కాన్సన్ట్రేషన్ చేశారు. ఈవెన్ పశ్చిమ బెంగాల్ 118,000 కోట్ల రూపాయలు. నేను ఒక్క నిమిషం కంప్లీట్ అయినాక మళ్ళీ మీరు అడగండి. దీనికి సంబంధించి మీరు చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ఉన్నటువంటివి 8th and 9th షెడ్యూల్లో ఆస్తుల పెంపకం పెండింగ్ లోనే ఉంది. ఇది మీరు తేల్చలేదు. తర్వాత నా చిన్నప్పటి నుంచి నేను పుట్టినప్పటి నుంచి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది ఈ రోజు? ఇలా ఆర్థిక మంత్రి చెప్పిన దాంట్లో నేను చెప్తాను, ఇది ఉందా లేదా మీరు చెప్పండి. 5,35,000 కోట్ల రూపాయలు భారత్మాల పరియోజన కింద మోర్ దాన్ 13,000 crores లెంత్ ఆఫ్ రోడ్స్. ఇందులో తెలంగాణ ఉందా లేదా? అంటే ఒక మాట చెప్తాను, 5,35,000 కోట్ల రూపాయలు 3 రాష్ట్రాలకే పెట్టారా అన్న? మీరు ఒక మాట నేను ఏం చెప్తున్నంటే 5,35,000 కోట్ల రూపాయలు మాట వినండి అండి. మీరు అడిగిన చెప్పాలి కదా, మీరు చెప్పిండ్రు నేను కేవలం 5,35,000 కోట్ల రూపాయలు భారత్ మాలలో ఉందా లేదా? తెలంగాణ ఉందా లేదా? ఆంధ్రప్రదేశ్ ఉందా లేదా? ఇక్కడ రోడ్లు ఉన్నాయా లేవా? నేనేమంటా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకు పర్టికులర్ గా ఈ రాష్ట్రాలకి ఇంత కేటాయిస్తున్నా నువ్వు చెప్పినప్పుడు డెఫినెట్ గా రాష్ట్రానికి ఇవ్వాల్సిందే. కానీ ఓవరాల్ గా నువ్వు పెట్టినటువంటి ఆ ఫిగర్ లో నా రాష్ట్రం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది నీ దయాదాక్షల పైన ఆధారపడింది. కానీ కన్ఫర్మ్ గా 100% వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేను. దీనికి తోడు మీ ఇంకోటి విషయం ఏంది అని అంటే, మీరు చెప్పిన దాంట్లో, మీరు అన్న దాంట్లో
ఇవాళ తీసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ పరంగా చాలా వెనుకబడి ఉన్నాం. అలాంటిది నవోదయ స్కూల్ కేంద్ర విద్యాలయ జిల్లాకు ఒకటి ఎందుకు ఇవ్వకూడదు? మీరు ఎందుకు ఏర్పాటు చేయకూడదు? ఏర్పడిన రాష్ట్రం కదా, కొత్తగా ఏర్పడ్డది కదా. మీరు ఎడ్యుకేషన్ వైపుకి నాకు ఎందుకు ఫండ్స్ ఇవ్వలేకపోయినారు? ఇక్కడ ఉన్నటువంటి ఐఐఎం ఎందుకు ఇవ్వకూడదు? నాకు మీరు ఐఐఎం కావాలని కోరుతున్నాం కదా మనము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఉంది ఆ రోజు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద 15,000 స్కూళ్ళు 15,000 స్కూళ్ళను బలోపేతం చేస్తున్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద ఈ 15,000 స్కూళ్ళలో తెలంగాణ స్కూల్స్ ఉన్నాయా లేవా? మీరు ఎంత సపోర్ట్ చేయాలని ప్రయత్నం చేసినా తెలంగాణ అనే పదం అక్కడ కనబడతలేదు. అది మీరు చెప్పాలి మేడం, మీరు చెప్పాలి. ఇప్పుడు 15,000 కోట్ల ఇక్కడ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద 15,000 కోట్ల రూపాయలు చెన్నై, నాగ్పూర్ మెట్రో ఎక్స్పాన్షన్స్ కి, మెట్రో రైల్స్ కి ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు? కేంద్ర బడ్జెట్పై జరుగుతున్నటువంటి చర్చ, వివిధ రంగాల వారీగా కేటాయింపులు ఆశాజనకంగా ఉన్నాయని చెప్పేసి బీజేపీ చెప్తుంటే, ఇంకా కొంత పేదలకు అనుకూలంగా ఉంటే బాగుండేది అనేటువంటి అభిప్రాయాన్ని బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అన్ని అంశాలను పరిగణన తీసుకొని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలు, రాష్ట్రాలు, ప్రాంతాలు, సమస్యలు దృష్టిలో పెట్టుకునే ఈ కేటాయింపులు ఉన్నాయని చెప్పేసి బీజేపీ చెబుతుంది. మనకు చర్చలో సీనియర్ మోస్ట్ అనలిస్టు, సీనియర్ మోస్ట్ జర్నలిస్టు రాక సుధాకర్ గారు జాయిన్ అయ్యారు. రాక సుధాకర్ గారు, ఎలా చూస్తారు ఓవరాల్గా బడ్జెట్ని? ఈ బడ్జెట్ నా దృష్టిలో వాళ్ళు ఏవైతే 5 ఫోకల్ ఏరియాస్ ఎంచుకున్నారో ఆ 5 ఫోకల్ ఏరియాస్కి సంబంధించి చాలా ఫోకస్డ్గా ఉన్నారు. రెండవది, నిజానికి కోవిడ్ తరువాత ఒక కోవిడ్ సెస్ ఏమన్నా వేస్తారేమోనని మనసులో ఎక్కడో ఒక భయం ఉండేది నాకు. ఎందుకంటే రెవెన్యూస్ మాపప్ చేయడం చాలా కష్టము. అలాంటి పరిస్థితుల్లో కోవిడ్ సెస్ పేరు మీద ఏదైనా ప్రజల మీద అదనపు భారం వేస్తారేమోనని నేను అనుకున్నాను. ఆ అదనపు భారం ఏమీ వేయకుండా ఉన్న రిసోర్సెస్నే సమర్థవంతంగా పూలప్ చేసుకునే ప్రయత్నం ఒకటి చేశారు. అంటే గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూస్ ఏవైతే ఉన్నాయో జిఎస్టీ ద్వారా లేకపోతే మిగతా పన్నుల ద్వారా, సెస్ల ద్వారా వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని సమర్థవంతంగా వసూలు చేసుకునే దాని మీద వీళ్ళు దృష్టి పెట్టారు. సో ఆ రకంగా చూసినట్లయితే ఐ థింక్ సామాన్యుడికి ఒక పెద్ద ఊరట. అయితే దీనిలో 1-2 విషయాలు అభ్యంతరకరమైన కూడా, అంటే అభ్యంతరకరమని నేను అనను కానీ కొన్ని విషయాలు ఆలోచించాల్సిన. ఉదాహరణకి కార్పొరేట్ ట్యాక్స్ 30% నుంచి 25% చేశారు. ఇది కార్పొరేట్ కంపెనీలకే. కానీ ప్రొప్రైటరీ ఆర్ పర్సనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఒక వ్యక్తి సొంతంగా పెట్టుకున్నటువంటి కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కానటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, పార్ట్నర్షిప్లో ఉన్నవి కానీ లేకపోతే ప్రొప్రైటరీ కన్సర్న్స్కి ఇప్పటికీ 30% ఉంది. నిజానికి ఎక్కువ ఉపాధి ఇచ్చేది, ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది, దేశ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసేవి ఈ కంపెనీలు. కాబట్టి వీటి విషయంలో కొంత ఇది పోతుందని ఆశించాం, అది పోలేదు. రెండవది, సామాన్య మధ్యతరగతి వ్యక్తి 5 లక్షల రూపాయల లిమిట్ ఏదన్నా, ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ ఏదైనా పెరుగుతుందని అనుకున్నాడు. అది జరగలేదు. ఈ 2 విషయాల్లో కొంత నిరాశ మధ్యతరగతికి ఖచ్చితంగా ఉంది. బట్ ఓవరాల్గా ఈ 2-3 వ్యక్తిగత నిరాశల్ని పక్కన పెట్టినప్పటికి కూడాను నా అభిప్రాయం ఏంటంటే, ట్యాక్స్ కలెక్షన్ని సమర్థవంతంగా చేయటము, ట్యాక్స్ కంప్లయన్స్ని సమర్థవంతంగా చేయించటము, మూడవది 5 ఫోకల్ ఏరియాస్: అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ అండ్ మన హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్, వీటి మీద ఏదైతే దృష్టి పెట్టారో అది చాలా మంచిదని నా అభిప్రాయము. లాంగ్ టర్మ్లో ఇది చాలా ఉపయోగపడుతుందన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. దీంతోపాటు కొన్ని విషయాల్లో ప్రభుత్వం చాలా బోల్డ్గా వ్యవహరించింది, చాలా సాహసోపేతంగా వ్యవహరించింది. ఉదాహరణకి ఎల్ఐసి డైవెస్ట్మెంట్, డిస్ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, 74% తీసుకుని రావడం ఏదైతే ఉందో, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన్మోహన్ సింగ్ చాలాసార్లు ప్రయత్నం చేసి విఫలమైన చోట చాలా సాహసోపేతంగా, అంటే చెప్పడము ప్రభుత్వం అయితే చేసింది కానీ దీనికి ఎటువంటి వ్యతిరేకత ప్రజల నుంచి వస్తుంది, ముఖ్యంగా యూనియన్ నుంచి ఎటువంటి ఇది వస్తుంది. మంచిదైనా కూడా చేదు మాత్రం చాలామందికి నచ్చదు. కాబట్టి నా వరకు అనిపించేంటే ప్రభుత్వం చాలా బోల్డ్గా ఆలోచించింది, ఫోకల్ ఏరియాస్ విషయంలో గట్టిగా ఆలోచించింది. మధ్యతరగతి వాడికి కూడా ఒక పెద్ద ఊరట ఏంటంటే అదనపు ట్యాక్సెస్ లేవు. కానీ ఈ 2 విషయాల్లో ముఖ్యంగా పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోపల పాలసీలు కొంత సింప్లిఫై చేశారు అనేటువంటిది కరెక్ట్ మేడం చెప్పారు. ఆర్థిక శాఖ మంత్రి మామూలుగా కూడా ట్యాక్స్ రెమిటెన్సెస్, ట్యాక్స్ కంప్లయన్స్
Complaints. ట్యాక్స్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మొత్తంలో కూడాను 3 గైడింగ్ పాయింట్స్ ఈ బడ్జెట్లో కనిపిస్తున్నాయి. ఒకటేంటంటే ఈజ్, రెండవది సింప్లిఫికేషన్, అండ్ మూడవది డిజిటలైజేషన్. ఎస్, డిజిటలైజేషన్కి పుష్ ఇవ్వడం వల్ల ట్యాక్స్ కంప్లైన్స్ చాలా పెరుగుతుంది. ఇప్పటికే చాలా ఇంప్రూవ్ అయింది. సో ట్యాక్స్ కంప్లైన్స్ పెరిగినట్లయితే ఉన్న రిసోర్సెస్నే పూర్తిగా వసూలు చేసుకోవచ్చునన్న నమ్మకం ప్రభుత్వం ప్రదర్శించింది, ఇన్స్టెడ్ ఆఫ్ లెవింగ్ మోర్ ట్యాక్స్. ఇంకోటి స్మాల్ కంపెనీకి సంబంధించి కూడా రివైజింగ్ డెఫినేషన్ అనేది కూడా అది కరెక్ట్, డెఫినేషన్ మార్చారు. కొంత మేరకు 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా లబ్ధి పొందుతారు, 2 లక్షల కంపెనీలు లబ్ధి పొందుతాయి అనేటువంటిది ఒక అంచనా. అవును, అంటే ఓవరాల్గా గ్రోత్ని ప్రోత్సహించే దిశగా, ఉపాధి కల్పనను ప్రోత్సహించే దిశగా, మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రోత్సహించే దిశగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వము చర్యలు తీసుకుంది. లాంగ్ టర్మ్ వాళ్ళకు ఉన్నటువంటి పరిమితుల్లో ఐ థింక్ దిస్ ఈజ్ అ వెరీ బోల్డ్ అండ్ ప్రోగ్రెసివ్ బడ్జెట్. అలాగే వెహికల్కి సంబంధించి కూడా స్క్రాప్ పాలసీని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ స్క్రాప్ పాలసీ వల్ల కొత్త వాహనాల కొనుగోలుకు మార్గం సుగమవుతుంది, పాత అంతా కూడా తుక్కు కిందికి వెళ్ళిపోతుంది అనేటువంటిది. దానివల్ల కంపెనీలు కూడా రివైవ్ అవుతాయి, ఎంప్లాయ్మెంట్ జనరేషను మార్కెట్ బూస్టప్ అవుతుంది అనేటువంటిది. అందుకనే ఇవాళ షేర్స్ కూడా వాస్తవానికి కరోనా కొద్దిగా లాక్డౌన్ ఈజ్ చేసిన తర్వాత అన్నిటికన్నా మొట్టమొదట ఎఫెక్ట్ అయింది ఎదిగినటువంటి సెక్టర్ ఏంటంటే ఆటోమొబైల్ సెక్టర్. కరోనా లాక్డౌన్ కొద్దిగా సడలింపు ప్రారంభంగానే దిస్ ఇండస్ట్రీ స్టార్టెడ్ లుకింగ్ అప్. ముఖ్యంగా సెకండ్స్ మార్కెట్, ఎన్ని కొత్త కార్లు యాడ్ అయినాయి ఎస్, సెకండ్స్లో కానివ్వండి, ఫస్ట్లో ఒరిజినల్ ఇది అన్యూజ్డ్ మార్కెట్ సెగ్మెంట్ కానివ్వండి, పెరిగింది. రానున్న రోజుల్లో ఈ ట్రాన్స్పోర్ట్ సంబంధించి పెరుగుదల ఖచ్చితంగా ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి స్క్రాప్ పాలసీతో పాటు ఐ థింక్ ఓవరాల్ ఇన్సెంటివ్స్ కూడా ఉపయోగపడతాయి అనిపిస్తున్నది. ఎస్, ఇక అగ్రికల్చర్ సెక్టర్కి వచ్చినట్టయితే ప్రధానంగా కరోనా కారణంగా ప్రభావితం కానటువంటి ఏకైక సెక్టరు అగ్రికల్చర్ సెక్టరు. దాంతో ఆర్థిక వ్యవస్థ ఈ మాత్రమే నిలదొక్కగలిగింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దానికి బూస్టప్ చేసే విధంగా కూడా కొన్ని కేటాయింపులు చేశారు. మొట్టమొదటి ఏపీఎంసీస్, కొత్త ఏపీఎంసీస్ ఏర్పాటు, వాటికి ఆన్లైన్ లింకేజ్ ఏర్పాటు చేయడం అనేది ఒక పెద్ద మంచి స్టెప్. ఇది చాలామంది ఎవరైతే కొత్త వ్యవసాయ చట్టాలు వచ్చిన తర్వాత ఏపీఎంసీస్ వెళ్ళిపోతాయి, అగ్రికల్చర్ ప్రోడక్ట్ మార్కెటింగ్ కమిటీస్ వెళ్ళిపోతాయని చెప్పి అనుమానపడుతున్నారో వాళ్ళకి ఇది ఒక జవాబులాగా ఉంటుంది. దాంతోపాటు రెండవది మరొక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు. ఐ థింక్ ఏపీఎంసీస్తో పాటు ఎంఎస్పీని 1.5 రెట్లు పెంచుతామన్నటువంటి దీన్ని ప్రభుత్వం ఒకసారి ధృవీకరించింది. అయితే ఓవరాల్గా అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి కేటాయింపులు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పెద్ద మార్పు లేదు. ఓవరాల్ కేటాయింపులు కనుక మీరు చూస్తే 2021కి ఈసారి చేసిన కేటాయింపులో ఓవరాల్గా మీకు పెద్ద తేడా ఉండదు. కానీ ఫోకల్ ఏరియాస్ మారినాయి. అగ్రికల్చర్ క్రెడిట్ టార్గెట్ని ఎన్హాన్స్ చేశారు. 13 lakhs crores వరకు ఉన్నటువంటి దాన్ని అగ్రికల్చర్ క్రెడిట్ టార్గెట్ని 16.5 lakhs. ఈ బడ్జెట్కి ఏవైతే 5 స్తంభాలని చెప్పారో అందులో 3వ స్తంభం అగ్రికల్చర్. అగ్రికల్చరల్ ప్రొడక్షన్కి, అగ్రికల్చరల్ ఇన్సెంటివ్స్కి ప్రభుత్వము ముఖ్యంగా మార్కెట్ కనెక్టివిటీ విషయంలో కానీ ప్రభుత్వము బడ్జెట్ ప్రతిపాదనలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఒక రకంగా ఇది క్రిటిక్స్ని ఆన్సర్ చేసే రీతిలో, అంటే విమర్శలకి జవాబు ఇచ్చే రీతిలో ఉంది. టీడీపీ నాయకురాలు జ్యోత్స్న గారు ఏం చెప్తారో చూద్దాం. వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రాధాన్యత ఇచ్చారు, ఈ బడ్జెట్లో కేటాయింపులు కూడా ఆశాజనకంగానే ఉన్నాయనేటువంటిది విశ్లేషకుల మాట. మోరర్లెస్ ఎస్ అండి, దాన్ని మేమేమి కాకపోతే ఇంకా కొంచెం అగైన్ ఐ వుడ్ డెఫినెట్లీ కన్సిడర్ వాట్ సర్ హెస్ సెడ్ అండ్ ఆల్సో వాట్ ఈస్ దేర్ ఇన్ ది తన స్పీచ్లో చెప్పిన దానికి ఆ పాయింట్స్ కూడా మేము అగ్రీ చేస్తూ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకొంచెం ఎక్స్ట్రా వాజ్ ఎక్స్పెక్టెడ్ విచ్ వాజ్ నాట్ డన్. ఐ డోంట్ ఈవెన్ కాల్ ఇట్ ఎక్స్ట్రా. కాకపోతే ఖచ్చితంగా కొన్ని ఇష్యూస్ ఇప్పుడు ఏవైతే రైతాంగం పడుతున్నటువంటి సమస్యలని కొన్ని కూడా వాళ్ళు అడ్రస్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనేటువంటిది ఒక పాయింట్ అయితే మేము మా పార్టీ నుంచి కూడా ఇందాక జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా మేము అదే చెప్తున్నాం. కాకపోతే ఓవరాల్గా సార్ అన్న దాంట్లో ఐ హ్యావ్ అ స్మాల్ అబ్జెక్షన్ ఆన్ వన్ పాయింట్. సామాన్యుడికి కొంచెం అయితే నేను ఐ స్టే ఆన్ మై స్టేట్మెంట్స్ ఎగ్జాక్ట్ కొంచెం సామాన్యుడికి ఇబ్బంది కలిగేటువంటి
ఒక ఆస్పెక్ట్ అయితే ఇవాళ ఉంది. లాంగ్ రన్లో ఇట్ కుడ్ బి బెనిఫిషియల్, ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. కానీ ఇవాళ సామాన్యుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని ఈ ఈ ఈ సంవత్సరం బడ్జెట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా కొంత వాళ్ళ నడ్డి విరిచేటువంటి ఒక ప్రయత్నం అయితే చేసిందనే చెప్పాలి. నిజానికి తీసుకుంటే మీరు ఇందాక అన్నట్టుగా ఏవైతే కొన్ని ఎక్స్ట్రా మనము ఏదైతే వాట్ ఎవర్ దే కాల్ ఇట్, వెదర్ దే కాల్ ఇట్ అగ్రికల్చర్ సెస్ ఆర్ వాట్ నాట్, ఏం తీసుకున్నా సరే ఇవాళ రోజున నిత్యావసర ధరలు ఏవైతే ఉన్నాయో అవి నిత్యావసర వస్తువుల ధరలు ఖచ్చితంగా పెరిగేటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆల్రెడీ వీఆర్ రన్నింగ్ ఎట్ 110 రూపీస్ పర్ లీటర్ ఆఫ్ ఆయిల్ లో పామోలివ్ మనం ఉన్నాం. దట్ వుడ్ ఇంక్రీజ్ టు సమ్వేర్ అరౌండ్ 140. వ్యవసాయానికి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అంటారు మీరు ఇచ్చే సూచన ఇది? మేము ఇచ్చే సూచన అంటే ఇప్పుడు ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యల్ని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ఏదైతే ఒక మొన్నటి ఫార్మ్ బిల్కి సంబంధించి ఒక ప్రశ్న అయితే వచ్చింది కదా, దాన్ని ఎక్కడో అక్కడ వాళ్ళు ఆన్సర్ చేసేటువంటి సపోర్ట్ చేస్తుంది కదా. మేము సపోర్ట్ చేయండి, మేము దాంట్లో కూడా మేము రివిజన్స్ అడిగినాం కొన్ని దాంట్లో. టీడీపీ ఈజ్ నాట్ బ్లైండ్లీ సపోర్టింగ్ ఎనీథింగ్ సార్, కరెక్ట్ యువర్ స్టేట్మెంట్. మేము ఏమన్నామంటే మేము దాంట్లో రివిజన్స్ అడిగినాం. ఆ రివిజన్స్ని దృష్టిలో పెట్టుకొని ఏదన్నా కనుక వీళ్ళు స్టెప్ తీసుకుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఈజియర్ ఫర్ ద పీపుల్, ఎస్పెషలీ ఫర్ ద ఫార్మర్స్. మేము ఇంకా ఏమంటున్నామంటే నాట్ ఓన్లీ వన్ పర్టిక్యులర్, ఇప్పుడు 5 ఫోకల్ ఏరియాస్ వాట్ సార్ వాస్ టాకింగ్ అబౌట్ ఆర్ ది అదర్ ఏరియాస్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్, డెఫినెట్గా డు నాట్ ఈక్వేట్ ఇంక్రీజింగ్ ది ఇన్కమ్ టు డెవలప్మెంట్. నా పాయింట్ అదే, జస్ట్ ఇన్కమ్ ఇంక్రీజ్ చేసుకొని దాని డెవలప్మెంట్కి మీరు డైరెక్ట్ లింకేజ్ పెట్టకండి. ఇంకా దానికి యూ గివ్ అ మోర్ సాగు ఖర్చులకు 1.5 రెట్లు ఆదాయం వచ్చే విధంగా, అంటే వాటికి గిట్టుబాటు ధర సాగు ఖర్చుకు 1.5 రెట్లు మద్దతు వచ్చే విధంగా మేము కేటాయింపులు చేస్తున్నాం. మా లక్ష్యం అదే. 2022 కల్లా రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేటువంటిది. ఆ మేరకు కేటాయింపులు చేసామనేటువంటిది బడ్జెట్లో చెప్పినటువంటి మాట. కేటాయింపులు చేస్తున్నారు, అది ఆఖరికి ఎక్కడికి వస్తున్నది అనేటువంటిది లాస్ట్ బడ్జెట్లో కూడా చూస్తున్నాం. మళ్ళీ అగైన్ ఐఎమ్ హోపింగ్ ఫర్ అ పాజిటివ్ థింగ్ అండి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ అని అనట్లే, కానీ ఎస్ ఇప్పుడు మీరు అనుకున్నది కనుక జరిగితే మాకన్నా సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు. త్రూ ఈనామ్స్ వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారము త్రూ ఈనామ్స్ 1,68,00,000 రైతులు రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పుడు 1000కి పైన మండీలను ఈనాం తోటి కనెక్ట్ చేస్తున్నారు, అనుసంధానం చేస్తున్నారు, కనెక్ట్ చేస్తున్నారు. ఇంత ట్రాన్స్పరెన్సీని తీసుకొచ్చాం, కాంపిటేటివ్నెస్. దీని ద్వారా రైతులకు 1.5 రెట్లు ఖచ్చితంగా మద్దతు ధర లభిస్తుంది. 2022 కల్లా రైతు ఆదాయాన్ని రెట్టింపు అవుతుంది అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. నేను అనేది నేను వాళ్ళు పెట్టినటువంటి ఏ పాయింట్ కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తారు? we are asking for more అంటున్నాను నేను. we have not denied that. yes ఓకే మీరు చెప్తారు కాంగ్రెస్ తరపున ఇంద్రశోభన్ గారు. వ్యవసాయం పట్ల, రైతు పట్ల నరేంద్ర మోదీ తను ప్రధానమంత్రి అయినప్పటి నుంచి చెప్తున్నారు, ఇవాళ కొత్తగా ఏం చెప్పట్లే. రైతన్న ఆదాయం రెట్టింపు చేస్తా అని. రెట్టింపు చేసే వాళ్ళైతే 2022 అదేనా ఇప్పుడు డే 1 నుంచి ఆ మాట చెప్తున్నారు వాళ్ళు. మేము రెట్టింపు చేస్తాం, ఎట్ ఏ టైము రాత్రికి రాత్రి ఏది అయిపోదు, గ్రాడ్యువల్లీ దాన్ని చేయాల్సినటువంటి పరిస్థితి. 2022 వరకు చేస్తామన్నారు. 22 వరకు చేస్తామన్న దాంట్లో కూడా దానికన్నా ముందు ఆదిలోనే అంశపాదం అన్నట్టు మీరు తెచ్చిన 3 చట్టాలతోటే రైతు యొక్క పరిస్థితి ఏ స్థాయికి తీసుకుపోతున్నది అర్థమైపోయింది. ఇక మళ్ళీ మీరు వాళ్ళు చెప్పే మాటలు నమ్ముతారు అని అయితే నేను అనుకోవట్లేదు. మీరు తెచ్చినటువంటి మోడల్ యాక్ట్ కూడా ఇవే ప్రొవిజన్స్ ఉన్నాయి. నేను ఒక మాట చెప్తాను, ఆ ప్రొవిజన్ సర్కారు తెచ్చినటువంటిది, శరద్ పవార్ వ్యవసాయ శాఖ మంత్రిగా తెచ్చినటువంటి మోడల్ యాక్ట్, ఏపీఎంసీ మోడల్ యాక్ట్లో కూడా ఇవే ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇవే ప్రొవిజన్స్, ఇదే నరేంద్ర మోదీ, ఇదే ఎన్డీఏ ఆ రోజు బీజేపీ వాళ్ళు అపోజ్ చేశారు. అది కూడా గుర్తు చేయాలి మనం. ఇంకో అంశం ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన దాంట్లో ఎంఎస్పీకి మద్దతు అన్నది కంపల్సరీ ఇవ్వాలి అని చెప్పారు, చట్టబద్ధత ఇవ్వాలని చెప్పారు. నరేంద్ర మోదీ ఆ రోజు వ్యతిరేకించిన మీరు మాకన్నా బెటర్మెంట్గా మీరు చట్టబద్ధతను కల్పిస్తే మీ యొక్క చిత్తశుద్ధిని మేము యాక్సెప్ట్ చేస్తాం. నిజంగానే కాంగ్రెస్ తప్పు చేసిందని మీరు ప్రజల దోషిగా మమ్మల్ని నిలబెట్టండి. కానీ మేము అడిగిందల్లా సాధ్యమేనా అనుకుంటే స్వామినాథన్ సిఫార్సులను మీరే అమలు చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారు? ఒక మాట చెప్తాను. ఇప్పుడు మీరు చేసినటువంటి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులనే మీ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది, కానీ మీ ప్రభుత్వం చేయలేకపోయింది. ఎందుకు చేయలేకపోయింది? ఇంప్రాక్టికల్ సిఫార్సు, రికమెండేషన్స్. ఇంప్రాక్టికల్ కాదన్నా, ఇట్స్ ప్రాక్టికల్. బట్ నీకు చిత్తశుద్ధి ఉండాలి. భూమి ధరను క్యాలిక్యులేట్ చేయడం అనేటువంటిది ఎవరి వల్ల కాదు. ఒక మాట చెప్తా, యూపీఏ అనే దాంట్లో అది ఒకటిగా లేదు, తన యొక్క సంఖ్య తక్కువగా ఉండింది కాబట్టి తను చేయాలనుకుంటున్నాడు. కానీ నరేంద్ర మోదీకి సంఖ్య ఉంది. ఇవాళ ఆర్టికల్ 365 ఇవాళ ఇంకో దానికి ఏదేంటి మన దాన్ని ఏం చెప్పాలి,
ముస్లింలకు సంబంధించినటువంటి తెచ్చినటువంటి బిల్ అయినా Yes. ఇవన్నీ కూడా మీరు అనుకుంటే చేసిండ్రు కదా, Okay, మరి ఇదెందుకు yes, చేయలేరు మీరు? yes, మీరు conclude అనుకుంటే చేద్దాం, చేయగలుగుతారు. conclude మీలో చిత్తశుద్ధి Yes, అన్నది conclude లోపించిందని చేద్దాం. చెప్తున్నాను నేను. నాకు Yes, మనకు రైతన్నకి BJP ఇవ్వాల్సింది నాయకులు ఒకటే, రజనీ కుమార్ గారు, అని ఒకటే రైతన్నకి Yes. ఇవ్వాల్సింది ఏంటి అని అంటే మీరు మద్దతు ధర ఇవ్వండి, మనకు time వాటికి అయిపోతుంది. కావాల్సినటువంటి Yes, మనం ఫర్టిలైజర్స్ ని ఇన్ టైంలో Yes. మీరు అందించండి, వాళ్ళకి రుణాలు ఇన్ టైంలో ఇవ్వండి, వాటి లోన్లకి సబ్సిడీ లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి Yes, ఇన్ టైంలో ఆ- మీరు ఆ చేయండి. మేరకే అవి 16.5 లక్షల అవి కోట్ల రూపాయలు, ఇవ్వకుండా మాటలతో Yes. పబ్బం గడుపుకుంటే 16.5 accept లక్షల కోట్ల చేయండి. రూపాయలు, నేను చెప్తా నేను. నిన్న కాక 16.5 మొన్న, లక్షల కోట్ల అనండి, రూపాయలు నిన్న కాక ఈ మొన్న, విధంగా చేశారు. తర్వాత ఒక్క second చెప్తా. అగ్రికల్చర్ క్రెడిట్ టార్గెట్ 16.5 లక్షల కోట్లు చేశారు. రూరల్ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పాలనుకుంటే మీరు చెప్తారు. మీరే నేను చెప్తారు, బడ్జెట్ మీరు చెప్పాలి, చెప్తారు. నేనేం చెప్తున్నాను ఇప్పుడు? నా మాట వినండి నా ప్రతిపక్ష గొంతు ఓనియండి. నా గొంతు మాట కాదు ఓనియండి మేడం, మీరు ఒక్క నిమిషము. నేనేం నా మాట చెప్తున్నా? కాదు ఇది, నేను బడ్జెట్ లో ఉన్న లెక్కలు నిర్మలా చెప్తున్నాను. చెప్పింది మాట నా సోదరు చెప్తుంది. మీరు కూడా అదే చెప్తారు మళ్ళా. Yes, నేనేమంటున్నా? మేడం పార్టీ లైన్ చెప్తుంది, నేను బడ్జెట్ బడ్జెట్ గణాంకాలు మాత్రమే చెప్తున్నాను. సేమ్ లైన్ ఉంది. నేను మాట్లాడటమే మేడం, నేను ఎక్కడ కూడా నా అభిప్రాయాలు చెప్పట్లేదు. నేను ఎక్కడ కూడా నా అభిప్రాయాలు చెప్పట్లేదు. బీజేపీ లీడర్ బీజేపీ వర్షన్ చెప్తారు, నేను కేవలం ఇవాళ బడ్జెట్ ఇలా డిస్కషన్ అంతా బడ్జెట్ కనుక నేను బడ్జెట్ పేపర్ లో ఉన్నటువంటిది ఆర్థిక శాఖ మంత్రి చెప్పిన లెక్కలు మాత్రమే మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం మేడం. బీజేపీ లీడర్ రజనీ కుమార్ గారు ఏం చెప్తారో చూద్దాం. ఎస్ ప్లీజ్. సార్, ఈ కుమార్ గారు, రోజు conclude చేద్దాం, time రైతాంగానికి అయిపోతుంది, పెద్ద please. పీట వేసినటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్ సార్. ఎడ్యుకేషన్ కి పెద్ద పీట వేసినటువంటి బడ్జెట్ సార్. ఈ విషయం ఇందిరా శోభన్ గారికి తెలుసు. మా ప్రభుత్వం కూడా చేయలేకపోయింది ఇంత మంచిగా. ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ చేసిన ఇటువంటి పాండమిక్ పేదోడు పెళ్లికి పుస్తక కూడా కట్టలేని పరిస్థితికి తీసుకొచ్చిన ఈ దేశాన్ని ప్లీజ్ అర్థం చేసుకోండి. కంక్లూడ్ చేద్దాం. మాట్లాడుతున్నారు. బట్ ఇంత బ్యూటిఫుల్ గా అగ్రికల్చర్ కి, తర్వాత ఎడ్యుకేషన్ కి, తర్వాత హెల్త్ కి, ఈ రకంగా తర్వాత మహిళలకి ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు మహిళా సాధికారత కోసం కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి అంశాన్ని ఒక్కసారి ఇందిరా గారు మీరు ఆలోచించండి. రైతులకు 6,000 రూపాయలు ప్రతి రైతు అకౌంట్ లో పడ్డాయా లేవా? ఏది ఇంత పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా ఇచ్చామా లేదా? రేపు 10,000కు చేయబోతున్నాం. అది కూడా రైతులకే అవసరం వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంది, ఈ రోజు మహిళలందరికీ ఇప్పుడు 9 కోట్ల మంది మహిళలకి ఈ రోజు Yes. ఉజ్వల మీరు అన్నారు గతంలో ఇచ్చారు. గతంలో ఏమి ఇచ్చారు? ఉచితంగా ఇవ్వలే. ఇప్పుడు ఉజ్వల గ్యాస్ పథకము ఫ్రీగా ఇస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత ఇదంతా మహిళా సాధికారత కోసం కాదా చేస్తున్నది? అదే మాదిరిగా ఇంకా మనం మాట్లాడాలంటే ఈ రోజు అగ్రికల్చర్ సెక్టార్ మీద ఇంత పెద్ద ఎత్తున మనం చేస్తున్నటువంటి అంశాలని మీరు అది ఆలోచించండి ఒక్కసారి. Yes. ఇది రాజకీయంగా మనం మాట్లాడుకుంటున్నాం తప్ప రాజకీయంగా కాదు. వాస్తవకంగా ఈ రోజు ప్రపంచం మొత్తం మీద అతలకుతలమైనటువంటి పరిస్థితులలో కూడా నరేంద్ర మోడీ గారు కాబట్టి ఈ రోజు ఇంత స్టేబుల్ గా నడిపించుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఈ రోజు జోస్నా గారు ఒక మాట అడిగారు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి చాలా అంశాలని నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇది అత్యంత ఉత్తమమైనటువంటి మేడం. చర్చలో పాల్గొన్నటువంటి బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పాల్వాయి రజనీ కుమార్ గారికి, టీడీపీ స్పోక్స్ పర్సన్ జ్యోత్సన గారికి, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఇందిరా శోభన్ గారికి, సీనియర్ మోస్ట్ అనలిస్టు రాకా సుధాకర్ గారికి ధన్యవాదాలు. ఇది కేంద్ర బడ్జెట్ పైన ప్రత్యేక చర్చా కార్యక్రమం. ఈ బడ్జెట్ అద్భుతంగా ఉందని చెప్పేసి బీజేపీ చెప్తుంటే కొన్ని అంశాల వరకు బాగున్నాయి, ఇంకా కొంత చేసుంటే బాగుండేది అనేటువంటిది టీడీపీ కాంగ్రెస్ చెప్తున్నటువంటి మాట. ఓవరాల్గా ద్రవ్యలోటుతో సంబంధం లేకుండా గత బడ్జెట్ని రివైజ్ చేస్తూ 4,10,000 కోట్లు పెంచుతూ మళ్ళీ ఇప్పుడు 34,83,000 కోట్లకు ఈ బడ్జెట్ని ప్రతిపాదించారు. అన్ని రంగాలకు ప్రజలు ఆశించినంత మేరకు కేటాయింపులు చేశామనేటువంటిది ఇది సామాన్యుల బడ్జెట్, సామాన్యులు మెచ్చే బడ్జెట్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కితాబునిచ్చారు. ఇది బడ్జెట్ పైన ప్రత్యేక చర్చా కార్యక్రమం. మరో అంశం మళ్ళీ కలుద్దాం. సెలవు.